రావెల సోమయ్య గారు సోషలిస్టు చింతనాపరులు, సోషలిస్టు నాయకులు, సోషలిస్ట్ నాయకులైనటువంటి డాక్టర్ రామ్మోహన్ లోహియాతో ప్రత్యక్ష అనుబంధం కలిగి వారు అడుగుజాడల్లో నడిచారు. జీవితాంతం గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది సోమయ్య గారి మీద. అట్లానే గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ లోహియా గారి మీద ఉంది. లోహియా గారి ద్వారా ఎన్నో ముచ్చట్లు వీరు వినడం జరిగింది. ఈయనకి 85 సంవత్సరాలుగా ఈ భారతదేశ నడవడికల్లో దాదాపు ఆయన 60 ఏళ్ళ విజ్ఞానం, 60 ఏళ్ళ జ్ఞానం అనుకోండి, అనుభవం వచ్చిన తర్వాత ఆయన ఈరోజు మన మహాత్మా గాంధీ మీద ఆయన అభిప్రాయాలు ఏంటి అనేది మనం ప్రత్యక్షం తెలుసుకుందాం. ఈ ఆడియో రికార్డింగ్ అది ఒక్కసారి విందాం. సరే సోమయ్య గారు, ఇప్పుడు గాంధీది 150 సంవత్సరాల జయంతి ఉత్సవం జరుపుతున్నారు. అట్లనే సత్యాగ్రహం సందర్భంగా 100 జరుపుతున్నారు కదా. కొన్ని నిక్కచ్చిగా మీ అభిప్రాయాలు నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పండి. అందులో గాంధీ ఓడిపోయినా పర్లేదు, గెలిచినా పర్లేదు, మీరు ఓడిపోయినా పర్లేదు, మీరు గెలిచినా పర్లేదు, కానీ విషయంలా చెప్పండి. అసలు ఇప్పుడున్న కాలంలో గాంధీ గారి ఇన్ఫ్లుయెన్సు ఈ భారతదేశం ఎంత ఉంది, గాంధీ గారి ఇంపార్టెన్స్, రిలవెన్స్ ఏంటి, లేకపోతే ఇప్పుడు ఏం చేయాలా అనేది ముచ్చటించే ముందు మీ మీద గాంధీ గారి ఇన్ఫ్లుయెన్సు ఉందంటారా? మీరు మీకు దాదాపు 60 ఏళ్ళుగా మీరు గాంధీ గారి గురించి వింటూ వస్తున్నారు కదా మీ 85 ఏళ్ళ జీవితంలో. ఒకసారి మీ గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉందంటారా? ఎట్లా ఉంది? నేను విద్యార్థిగా 53లో నేను కాలేజీలో చేరటం, రాజకీయాల విషయాల్లో కూడా నేను పాల్గొనటం ఒకేసారి జరిగిందండి. నేను మొట్టమొదటి సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా చేరి, తర్వాత ఎంఎన్ రాయ్ ఉద్యమం, రాడికల్ హ్యూమనిజంతో కూడా పరిచయం అయిన తర్వాత అలాగే అంబేద్కర్ రచనలతోటి, వీళ్ళు ఏ చదివినా కూడా వీళ్ళ రచనల్లో ఎక్కడా కూడా గాంధీని గురించి పాజిటివ్గా ఎవరు నాకు అభిప్రాయం కలిగించాల. అయితే రామ్మనోహర్ లోహియా రాసిన రచనలు చదివిన తర్వాత మాత్రమే నాకు గాంధీజీ అంటే ఎనలేనటువంటి గౌరవం కలిగింది. అంతకుముందు కూడా వాళ్ళ విమర్శలు చదువుతున్నప్పుడు, ఎంఎన్ రాయ్ది కానీ అంబేద్కర్ కానీ విమర్శలు చదువుతున్నప్పుడు నాకు ఏదో ఇది కన్విన్సింగ్గా లేదని నాకు తెలిసినట్టు లేదని నాకు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదని. కానీ ఎలా అనేది నాకు రామ్మనోహర్ లోహియా రచనలు చదివిన తర్వాతనే గాంధీజీ చాలా రెలవెంట్, మనకి గాంధీజీ మార్గమే సరైన మార్గం అని చెప్పి నేను నమ్ముతున్నాను. అలా గాంధీజీ అప్పటి నుంచి 55 ప్రాంతం నుంచి గాంధీ రచనలు చదవటం, గాంధీ మీద ఆలోచనలు చేయటం, చర్చించటం. నేను ఆ రకంగానే మా వెబ్సైట్లో కూడా lohiatoday.com అనే వెబ్సైట్లో కూడా గాంధీ రచనలన్నీ, ఆయన మీద వ్యాసాలన్నీ కూడా మేము పెట్టి గాంధీజీ భావాలని ఇవాళ ఎలా రెలవెంటు అని అంటే, ఇవాళ నైతిక విలువలు రాను రాను పడిపోతున్నాయని చెప్పి మనం అందరం ఎక్కించే విషయమే. గాంధీజీ జీవితంలో ప్రధానమైంది కూడా నైతిక విలువలతో కూడినటువంటి ఏ పని చేసినా, రాజకీయాల, ఆర్థిక విషయాల, ఏ విషయమైనా సరే నైతిక విలువలు ప్రధానంగా ఉండాలి అని ఆయన మతం అంటే కూడా ఆయన చెప్పింది అది ఎథిక్స్ అన్నాడు. మతం అంటే మనం అందరూ హేతువాదులు వీడు అనుకునేదంటే మా మతం అనగానే ఏదో ఒక ఆచారాలు, అలవాట్లు వీటినే అనుకుంటారు. కానీ గాంధీజీ దృష్టిలో రిలీజియన్ అనటంతో దాని అర్థం ఎథిక్స్. ఆ ఎథికల్ స్టాండర్డ్స్ ఇవాళ అన్ని రంగాల్లో కూడా పతనమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి ఇవాళ. అందువలన మహాత్ముడి యొక్క రచనలు, మహాత్ముడి యొక్క జీవితము, మహాత్ముడి నడవడిక, ఇవన్నీ కూడా మోస్ట్ రెలవెంట్ టుడే అండ్ టుమారో అని నేను ఫీల్ అవుతున్నానండి. అంటే ఇప్పుడు గాంధీ గారు అంటే చాలామందికి ఏదో ఒక ధోతి కట్టుకొని కద్దరు హాఫ్ నేకుడుగా ఉండి ఏదో ఒక ఎంత కొట్టినా కానీ పడుండు, ఏదో అహింసాయుతంగా ఉండు, అట్లాంటి ఇమేజే ఫస్ట్ వస్తుంది, ఎందుకు పనికిరాదు ఇప్పుడు అని యువత అనుకుంటారు. అసలు భారతదేశం మొత్తంలో, చరిత్ర మొత్తంలో అసలు గాంధీ భారతదేశానికి ఇచ్చింది ఏంటి, ఆయన ఇంపార్టెన్స్ చెప్పండి మీ అనుభవంలో. గాంధీజీ జీవితంలో భారతీయులకి ఇచ్చినటువంటి ఏకైక వరం ఏంటంటే, ఆయన తీవ్రవాద విధానంలో కాకుండా మన ట్రెడిషన్లోని మంచిని తీసుకుని ప్రజల్లో కలిసి పనిచేస్తూ ఎలా ముందుకు తీసుకెళ్ళిన దాంతో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన అలా ప్రారంభించబట్టే ఆయన ఉద్యమంలోకి రైతులు, కూలీలు, మరి చేనేత పనివారు, మరి మహిళలు, ముఖ్యంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇంతమంది మహిళలు ఒక రాజకీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాఖలాలు మనకు ఎక్కడ కనపడవు. మహిళా సమస్యల మీద రాడికల్గా మాట్లాడి, విప్లవాత్మక మాట్లాడిన పార్టీలు ఉండే ఉద్యమాలు ఉన్నాయి. కానీ గాంధీజీ ఉద్యమంలో పాల్గొన్న మహిళలు ఏ కమ్యూనిస్ట్ ఉద్యమంలో లేరు, ఏ సోషలిస్ట్ ఉద్యమంలో లేరు,
ఏ ఎంఎన్ రాయ్ లాంటి రాడికల్ విషయంలో రాలా. దానికి కారణం ఏంటంటే గాంధీజీ ఆ కలుపుకుపోవటం ప్రజలను వాళ్ళ దగ్గర వాళ్ళ భాషలో మాట్లాడి వాళ్ళ దగ్గర పోవటం వలన ఇంతమంది ప్రజలు ఆయనతోటి కలవటం వలన భారతదేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు, భాషలు ఇన్ని ఉన్న దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ. అంతకుముందు భారతదేశం ఏంటంటే 500 సంస్థానాలు, రాజులు, అనేక రకం ఎవరికి వాడికి సంబంధం ఉన్నటువంటి పరిస్థితులు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమాన్ని పాల్గొన్నటువంటి అనేక మంది ఉన్నారు. ఇది వీళ్ళందరినీ కూడా గాంధీజీ కలుపుకొని రావటంలో ఆయన విజయం సాధించారు. అందువల్ల గాంధీజీని మనం గుర్తు చేసుకోవటం, ఆయన్ని అనుసరించడం ఇవాళ చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. అంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్రలో కావచ్చు, లేదా భారతదేశ గత చరిత్రలో రాజులు ఏలిన కాలంలో కావచ్చు, యోగులు నివసించిన కాలంలో కావచ్చు, ఇంత మాసప్యులు ఉన్నోళ్ళు ఆయన వస్తుంటే హైదరాబాద్కి వస్తేనో, ఏ వరంగల్కి వస్తేనో, లేకుంటే ఏ గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తేనో, రాజస్థాన్లో పర్యటిస్తేనో కొన్ని వేల మంది, లక్షల మంది గ్రామీణులు, పట్టణవాసులు కూడా తండోపతండ్లు వచ్చేవారని మీరు ఒకసారి అన్నారు కదా, మీరు విన్నారన్నారు కదా. ఏంటి ఆయన మాసప్యుల కారణం ఏంది అసలు? గాంధీజీ ఇంతమంది ప్రజలను ఆకర్షించడానికి కారణం ప్రధానంగా ఆయన తీసుకున్న సమస్యలండి. సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి ఉపన్యాసం బనారస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం సమావేశంలో జరిగింది. ఆ సమావేశంలో వారు మాట్లాడింది, ప్రజల భాషలో మాట్లాడండి, మీరు రైతులు కూలీల యొక్క సమస్యలను పట్టించుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి ధనరాశుల్ని బ్యాంకులో పెట్టి రైతు కూలీలకు అప్పులు ఇచ్చి ఉత్పత్తికి తోడ్పడండి. ఇలా గాంధీజీ ప్రజలకు సంబంధించిన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను టచ్ చేస్తున్నాడు అక్కడ. అందువలన అంతకుముందు ఏ నాయకుడు కూడా రైతు సమస్యల గురించి మాట్లాడాల. ఏ పార్టీ కానీ ఎవరు కూడా రైతు సమస్య పట్టించుకున్న వాళ్ళే లేరు, కూలీల సమస్య పట్టించుకున్న వాళ్ళు లేరు. మొట్టమొదటి వాడు గాంధీజీ. చెప్పటమే కాదు, బీహార్లోని చంపారణ్ ప్రాంతం వెళ్ళి అక్కడ రైతుల బాధలను అర్థం చేసుకుని ఆయన మొట్టమొదటి సత్యాగ్రహాన్ని భారతదేశంలో ప్రారంభించాడు. అది విజయవంతమైంది. దీని ఫలితంగా ఇది 1917లో మొట్టమొదటి సత్యాగ్రహం చంపారణ చేసిన తర్వాత వచ్చినట్టు ఆ రెస్పాన్స్ చూసిన తర్వాతనే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల మనిషిగా ప్రజలు ఆకర్షించబడ్డారు. అంటే ఇంకా ఆయన ప్రజల్లోకి దూసుకెళ్ళడానికి ఇంక మీరు ఇంతకుముందు ఒక మాట అన్న ట్రెడిషన్ని పట్టుకొని వెళ్ళాడు. అంటే ఏం ట్రెడిషన్ పట్టుకొని వెళ్ళాడు, ఎట్లా ప్రజలకు దగ్గర అయ్యాడు ఆయన? మతాన్ని పాజిటివ్గా మాట్లాడటం. హేతువాదులు వీళ్ళలా కాకుండా మతం అనగానే అది మూఢత్వము, చెడాచారాలు అని చెప్పని అర్థం కాకుండా మతం అంటే నైతిక విలువలను పునరుద్ధరించడానికే మతం ప్రారంభమైంది. మనుషుల్లో మానవ జాతులు నైతికంగా ప్రవర్తించాలనే దాన్ని స్ట్రెస్ చేయడానికే మతం ప్రారంభమైంది. కనుక కొన్ని కారణాల వలన ట్రెడిషన్స్, కొన్ని బ్యాడ్ ట్రెడిషన్స్ వచ్చి మతం అన్పాపులర్ కావచ్చు. కానీ ఆయన ఆ దృష్టి ఎక్కడికి వెళ్ళాడు, ఆ నైతిక విలువలని ప్రధానంగా ఏ మతం ఎందుకు స్టార్ట్ అయింది, నైతిక విలువల కోసం ప్రారంభమైంది. ఆ నైతిక విలువ ప్రధానం అని చెప్పి ఆయన రాజకీయంలో కూడా చెప్పించాడు. రాజకీయాలంటే ఎప్పటికప్పుడు అవసరానికి ఉంది దారి ఏదైనా సరే, మార్గం ఏదైనా సరే విజయం సాధించడం అనేటటువంటి నానుడిని కాదు, తప్పుది. లక్ష్యం ఎంత గొప్పగా ఉందో మన మార్గం కూడా అంతే గొప్పగా ఉండాలి, అంత నైతికంగా ఉండాలి. ఎంతో ఉన్నతంగా రాజకీయ లక్ష్యాలు ఉండాలనుకునే వాళ్ళు ప్రవర్తన కూడా వాళ్ళు లక్ష్యాన్ని సాధించడానికి వాడు అనుసరించే విధానం కూడా అంతే నైతికంగా ఉండాలి. మొట్టమొదటి చెప్పినవాడు ఒక మహాత్మా గాంధీ. సో అట్లా ఉద్యమాన్ని కానీ లేకపోతే ప్రజల్ని కానీ తన నైతికతను అంటే ఆచరిస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేశారా కంటిన్యూగా? అట్లా ఆచరిస్తానండి. ఆయన ఎక్కడైతే దళితులను దేవాలయాల్లోకి రాకూడదని ఆనాడు ఛాందస బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నదో దాన్ని ఆయన ప్రతిఘటించాడు, సత్యాగ్రహాలు చేయించాడు. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రతి వారికి హక్కు ఉన్నది అని చెప్పి ఆనాడు దళితుల్ని హీనంగా చూస్తుంటే ఇది తప్పని చెప్పి వాళ్ళు కూడా సమానులే అని చెప్పడమే కాకుండా హిందువులు ఎవరైతే పాటిస్తున్నారో అన్టచబిలిటీని వాళ్ళు దే హ్యావ్ నో రైట్ టు డిమాండ్ ఫర్ ఫ్రీడమ్ అని చెప్పాను. అది ఆచరించేవాడికి భారత స్వాతంత్రాన్ని కోరే హక్కు కూడా లేదని చెప్పినవాడు మహాత్మా గాంధీ. అట్లా వాళ్ళకి దగ్గరయ్యాడు. గాంధీ ఉద్యమంలో దళితులు అనేక మంది, అంబేద్కర్ రాకముందు ఎంతోమంది పాల్గొన్నారు, అసెంబ్లీలకు వచ్చారు, పార్లమెంట్కి వచ్చారు. ఇదంతా కూడా గాంధీజీ ప్రజల దగ్గరికి వెళ్ళి ట్రెడిషన్ని మోడర్నిటీని ఒక రకంగా సమన్వయం చేసుకుని ఆయన ముందుకు వెళ్ళటం వల్లనే ఇలా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను.
అంటే మీరు అనేది ఏంటంటే సమన్వయం చేశారు, ట్రెడిషన్ని మోడర్నిటీని ఎప్పుడు సమన్వయం. సంవత్సరం సో ఇది అన్ని రంగాల్లో ప్రతిఫలించింది కదా. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రియల్ అండ్ కుటీర పరిశ్రమలు ఆ యాంగిల్లో కావచ్చు, కులాలు దాంట్లో కావచ్చు. అసలు ఒక ఆరోపణ ఉంది సార్, అసలు గాంధీ పరోక్షంగా ఇండియన్ ట్రెడిషన్లో భాగమైన మనువాదాన్ని సమర్థించాడు, మనుధర్మాన్ని సమర్థించాడు, కులాలు పైపైనే పట్టించుకున్నాడు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అసలు గాంధీ కులాల నిర్మూలనకు చేసిన పనేంటి, ఆ ఆరోపణని ఎట్లా మీరు తిప్పికొడతారు, లేకపోతే ఆయన ఆరోపణ నిజమెంత? గాంధీజీ కులాల విషయంలో ఆయన అంటే సాఫ్ట్గా మాట్లాడాడు, రెవల్యూషనరీగా మాట్లాడి కులం ఏదో మహా దుర్మార్గం వెంటనే తుడిచేయాలి, చట్టం చేస్తే మార్పులు వస్తాయని చెప్పి నమ్మలు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నిదానంగా ఆయన ఎవల్యూషనరీ పద్ధతి, గాంధీజీ రెవల్యూషనరీ పద్ధతి కాదు, ఆయన సడన్గా మారిపోవాలంటుంటే. అట్లా గాంధీజీ ఏంటంటే ప్రజల్లో ఉద్యమంలోకి వెళ్లకుండా మనం వాళ్ళలో మార్పు తీసుకురాలేమని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి ముందు. అప్పుడు వాళ్ళకి ఈ తప్పు ఉంది, ఈ ట్రెడిషన్స్ తప్పు, మనం మార్చుకోవాలని. వాళ్ళు అంటే ఎవరు? కులాలు పాటిస్తున్న వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు. అంటే వాళ్ళ మార్పు తొందరగా సాధ్యపడదు, వాళ్ళని అర్థం చేయించాలి, వాళ్ళకి అర్థం చేయించాలి ముందు వాళ్ళ అదే హార్ట్ చేంజ్ అన్నాడు ఆయన. అగ్రకులాలు ఎవరైతే పాటిస్తున్నాయో వీళ్ళందరూ కూడా, ఆయన 1934లో అన్టచబిలిటీ మీద దేశం అంతా కూడా 1 year ప్రోగ్రామ్ నడిపాడు. అప్పుడు బనారస్ నుంచి ఛాందస బ్రాహ్మణులు వచ్చి ఇది తప్పు, హిందూ మతంలో అన్టచబిలిటీ ఉండవలసిందే, ఉంటుంది, అది మన ధర్మం, మీరు చేయకూడదు తప్పు అని చెప్పి వాదించి సత్యాగ్రహం చేశారు గాంధీ గారు ఎదుట 34లో. అప్పుడే ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఏది కులాల విషయం మాట్లాడితే, అన్టచబిలిటీ విషయం, అన్టచబిలిటీ కులాలు అన్టచబిలిటీ విషయం మాట్లాడుతుంటే ఆయన హత్యా ప్రయత్నం 34లోనే జరిగింది. అందరూ అనుకునేది ఏంటంటే ఏదో 48లోనే హత్యా ప్రయత్నం జరిగింది. అంతకుముందు కూడా 5-6 సార్లు గాంధీ మీద, ముఖ్యంగా ఈయన హిందూ ద్రోహి, ఎందుకంటే అన్టచబిలిటీ పాటిస్తుంది అంటున్నాడు. అన్టచబిలిటీ హిందూ మతంలో ఒక భాగం, అది ఉండవలసిందే అని వాళ్ళు అనుకున్నారు. అప్రకాశం వాళ్ళని మార్చడానికి ఆయన ఈ రకంగా ఆయన ఆశ్రమంలో దళిత కుటుంబాన్ని పెట్టుకున్నాడు. ఆ దళిత కుటుంబం ఉన్నది కనుక మేము మీకు నిధులు ఇవ్వము, చందాలు ఇవ్వము, మీరు తప్పు చేస్తున్నారని చెప్పి వాదించిన అప్రకాశ్ నాయకులు ఉన్నారు. వీటన్నిటిని భరించి ఆయన ఇది సడన్గా మనం ఏదో నైతిక ప్రబోధంతో ఇంకొక రెవల్యూషన్ పద్ధతిలో మారేది కాదు, మనస్సులో ఉంది. కొన్ని 100 సంవత్సరాలుగా మనస్సులో ఉండే కుళ్ళుని కరగాలంటే ఇది సడన్గా జరిగేది కాదు, వాళ్ళలో కూడా మార్పు రావాలి. మన హక్కులు కోరేవాళ్ళం ఎవరిలో అయితే ఆ తప్పుడు అవగాహన ఉందో అది మార్చడానికి మనం నిదానంగా కృషి చేయాలని చెప్పి మహాత్ముడి మార్గం. ఆ రకంగా ఆయన మొట్టమొదటి వర్ణాశ్రమతనం సమర్థించిన, చివరికి వచ్చి తెలిగి ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే నేను అటెండ్ అవుతాను అని కూడా చెప్పాడు. అట్లా ఇంటర్ కాస్ట్ అయితే అటెండ్ చెప్పాడు. దీనికి ఉదాహరణ వేరే, గోరా గారికి ప్రథమ కూతురు పెద్దమ్మాయి పెళ్లి ఒక హరిజన్కి ఇచ్చాడు. ఆ పెళ్లి గాంధీ గారిని చేస్తానని చెప్పి కూడా సబర్మ వార్ధాశ్రమంలో ఫిక్స్ అయింది డేట్ కూడా. అయితే ఆ డేట్కి ముందే గాంధీ హత్య చేయబట్టాడు. అందువల్ల జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఆ పెళ్లిని నిర్వహించడం జరిగింది. అట్లా ఏంటంటే ఆయన మొట్టమొదటిలో ఎవల్యూషన్, ఆయన గాంధీలో మీకు ఎవల్యూషన్ అనిపిస్తుంది, ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్. గాంధీలో ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, సడన్ రెవల్యూషన్ కాదు, కంటిన్యూగా ఆయన మారుతూ అర్థం చేసుకుంటూ మార్పు తీసుకుంటూ ప్రజలను అర్థం చేసుకునే సమస్యలు ఎక్కడ ఉంది, రూట్ ఎక్కడ ఉంది, మూలం ఎక్కడ ఉంది, ఆ మూలానికి వెళ్ళాలంటే ఎడ్యుకేషన్. ఇది ఉంటుంది. ఇది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా ఆయన సమ్మతించడం జరిగింది. కనుక ఆయన చేసిన ప్రతి పద్ధతి కూడా నిదానంగా ప్రజల్లో మార్పు తీసుకురావాలనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఆయన పోరాట పద్ధతులు ఉంది. ఎట్టి పరిస్థితులను హింస ఆయన అంగీకరించేవాడు కాదు, శాంతియుత పద్ధతుల్లోనే చేయాలి. దీనికి ఆయన సౌత్ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు రైల్లో నుంచి నెట్టేయబడ్డప్పుడు ఆయన ఏం చేయాలని వచ్చింది ప్రశ్న ఎదురైనప్పుడు అక్కడ ఈయన తీసుకెళ్ళినటువంటి వ్యాపారస్తులు, అయ్యా మేము ఇక్కడ డబ్బు సంపాదించుకొని వచ్చాము, మేము భరిస్తాం అవమానాలు, తప్పదు, ఇక్కడ మీరు భరించలేరు, మేము వెళ్ళిపోండి అని కూడా సలహా ఇచ్చారు గాంధీ గారు. గాంధీజీ వాళ్ళు చెప్పింది, నేను వెళ్ళను, ఈ అవమానాన్ని నేను అంగీకరించను, ఈ పద్ధతిని వ్యతిరేకించాలి. ఎలా వ్యతిరేకించాలి అని మధ్య ఆందోళన చర్చించుకుని టాల్స్టాయ్కి ఉత్తరం రాస్తాడు. నేను ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, నేను ఇండియా వెళ్ళిపోవాలని వీళ్ళు అంటున్నారు, వెళ్ళిపోమని, నేను ఇక్కడే ఉండి పోరాటం చేయాలని, ఏ రకంగా చేయాలి, వైలెన్స్ కాకుండా ఏమిటి పద్ధతి అని టాల్స్టాయ్కి ఉత్తరం రాస్తే టాల్స్టాయ్ గాంధీ గారికి పంపించింది ఒక వ్యాసాన్ని పంపుతారు,
హెన్రీ డేవిడ్ థోరో అనే అమెరికన్ ఫిలాసఫరు ఆయన రాసినటువంటి సివిల్ డిజోబిడియన్స్ అనే వ్యాసాన్ని గాంధీ గారికి పంపటం, అది చదివిన తర్వాత ఎలాగైతే మనం అంగీకరించకుండా అన్యాయాన్ని బెదిరించడానికి దిస్ ది ఓన్లీ వే, వైలెన్స్ లేనటువంటి పోరాట పద్ధతిని దాంట్లో కనుక్కున్నారు. దాన్ని ఆ పద్ధతిని ఆయన ప్రయోగించి ఆఫ్రికాలో ఉద్యమాలు నడిపాడు, హక్కులు సాధించాడు అక్కడ. అదే రకంగా ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పద్ధతి తీసుకున్నాడు. ఆయన ఇండియాలో కూడా వచ్చి ఆయన మొట్టమొదటి సత్యాగ్రహం అహ్మదాబాద్లో బనారస్ చంపారణలో ఆయన చేయటం. తర్వాత అహ్మదాబాద్లో కూడా ఇండస్ట్రియల్ వర్కర్స్ చేత స్ట్రైక్ చేయిస్తాడు వాళ్ళ హక్కుల కోసం. ఇలా ఆయన శాంతియుత పద్ధతిలో, శాంతియుత పద్ధతులు అంటే ఏదో చెంపకొట్టి చేపెట్టి కూర్చోమని ఆయన చెప్పలేదు. ఆయన ఏంటంటే నువ్వు ప్రతిఘటించాలి, అసమ్మతి తెలపాలి, శాంతియుతంగా తెలపాలి అనేది ఆయన ప్రధానంగా చెప్పబట్టే అనేక వేల మంది ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రకంగా అసమ్మతి తెలపడం అంటే ఎట్లా, ఏ రూపాల్లో? స్ట్రైకుల ద్వారా చేయొచ్చు, నిరసనవతం ద్వారా చేయొచ్చు, ఇంకా శాంతియుత పద్ధతుల్లో కూడా అనేక మార్గాల నుంచి పని చేసి చూపించాడు. చంపారణదే ఉదాహరణ. చంపారణ ఆయన అందుకనే మన వాళ్ళు ఇప్పుడు మోడర్న్గా వచ్చినది సత్యాగ్రహం అంటే ఏం లేదు, వెంటనే డిమాండ్ చేసి మా హక్కులు ఇవి, మీ హక్కులు కాకపోతే మేము ఎదురుతాం అనేది కాకుండా నిర్మాణ కార్యక్రమం లేనటువంటి సత్యాగ్రహం వెర్బ్ లేని వాక్యం లాంటిది. వెర్బ్ లేని సెంటెన్స్ ఎలా ఉంటుందో నిర్మాణ కార్యక్రమం లేకుండా సత్యాగ్రహం చేయడం అంతే తప్పు. ముందు నిర్మాణ కార్యక్రమం అంటే ఏంటి? ఏ సమస్య మీద సత్యాగ్రహం చేయదలుచుకున్నావో ఆ సమస్యను పూర్తిగా స్టడీ చేయటం, అవగాహన చేసుకోవటం, ఆ విషయాన్ని ముందు ఎడ్యుకేట్ చేయటం ప్రజలు. అప్పుడు సత్యాగ్రహాన్ని ప్రయత్నించాలి. ఆ పద్ధతి ఈ 3 స్టెప్స్ జరగాలి. ముందు స్టడీ ద ప్రాబ్లం, దెన్ రెండోది ప్రజల్లో ఎడ్యుకేట్ చేయటం, సమస్య అర్థం ఇది నేను అర్థం చేసుకుంది, ఇది చేయాలి, మనం ఈ రకం శాంతి పోరాటం చేయాలనేది ప్రజలను ఎడ్యుకేట్ చేసి అప్పుడు ప్రభుత్వానికి విన్నవించి ప్రభుత్వం కూడా మా డిమాండ్స్ మీరు కనుక ఈ నెరవేర్చకపోతే మేము సత్యాగ్రహం చేస్తాం అని చెప్పి ఆయన అట్లా తీసుకొచ్చి ఆయన చేశాడు. అట్లనే హరిజనోద్ధర దేవాలయ ప్రవేశం కూడా అంతే చేశాడు. అయితే ఆయన ఏ దేవాలయంలో అయితే హరిజన ప్రవేశం లేదో, ఆనాడు ఛాందస బ్రాహ్మణ అంగీకరించలేదు, ఆ దేవాలయాలకు ఎవరు వెళ్ళకూడదన్నాడు. అసలు మన వెళ్ళటం తప్పన్నాడు. కస్తూర్బా రోజు ఒరిస్సాలో ఉండగా ఒక దేవాలయానికి వెళ్తే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళింది ఆమె. అక్కడికి తెలిసిన తర్వాత వేసి గాంధీ చోట్లు పెడతాడు. నేను ప్రజలందరికీ చెప్తున్నా వెళ్ళకూడదు మనం అని. వాళ్ళు ఎలా చెప్పి మనం వెళ్ళకూడదు, మనం కూడా వెళ్ళకూడదు అని చెప్పి నేను చెప్పాను. నువ్వు వెళ్ళావు తప్ప అంటే అట్లా ఆయన అట్లనే ఈ లెట్రిన్స్ విషయంలో కూడా కడిగే దాంట్లో కూడా పాకి పని, తప్పుడు పని అని కానీ, హీనమైన పని అని కానీ ఇది అందరూ చేయకూడదు, ఎవరో కొంత వృత్తి వాళ్ళే చేయాలనేది అది తప్పు. అది అందరూ చేయవలసింది. ఏ పని అనేది ఎవరికైనా అన్ని పనులు చేయాలి. అట్లా గాంధీజీ గారు భారీ చొత్తగొట్టు చేయని లెట్రిన్ కడిగించాడు, తను కడిగాడు. తను కడగటమే కాకుండా తనే వార్త ఎవరొచ్చిన ఆశ్రమానికి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్తో సహా లెట్రిన్స్ క్లీన్ చేశారు. ఇట్లాంటి పని అసలు వరల్డ్ హిస్టరీ ఏ లీడర్ కూడా ఇట్లా జరగలేదు, చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఇట్లానే మనవాడు అరుణ్ గాంధీ అనే మనవాడు 12 ఏళ్ల వాడు సౌత్ ఆఫ్రికా ఇండియాకి వచ్చినప్పుడు వాడు అనుకున్నాడు నేను గాంధీ గారి మనవాడిని, నాకెంతో ప్రత్యేక గౌరవం ఉంటుందని చెప్పి. కానీ వాడు కూడా 12 ఏళ్ల కుర్రాడు కూడా బకెట్లతోటి లెట్రిన్ క్లీన్ చేసి తీసుకెళ్ళి ఒక దెబ్బలో వేసి వాడు కలపాలి, వేసి రావటం కాదు అక్కడ. వాడు 2 ముక్కులు మోసుకుని చేశాడు. కనుక ఏంటంటే గాంధీజీకి ఆ రకమైనటువంటి అందరూ అన్ని పనులు అందరూ చేయాల్సింది. ఆయన అట్లనే అందువలన చెప్పులు కొట్టడం నేర్చుకున్నాడు, చేనేత పని చేశాడు, క్షౌరం చేయడం నేర్చుకున్నాడు. అది చేయని పని లేదు ఆయన. రెండోది జీతాలు కూడా మానసిక మెంటల్ లేబర్కి, ఫిజికల్ లేబర్కి తేడా ఉంటానికి వీల్లేదు. ఎంతో 2 సమానమే. మెంటల్ లేబర్ చేసేవాళ్ళు ఏదో ఉన్నతులని, ఫిజికల్గా వర్క్ చేసేవాళ్ళు తక్కువ అనే దాన్ని గాంధీజీ అంగీకరించాడు. ఓహో, ఇది ఒక రకంగా ఇదంతా కమ్యూనిజమే. కమ్యూనిజం మించి ఒక రకంగా అంటే స్వయంగా కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ అంబేద్కర్ లెట్రిన్స్ కడిగాడా?
చెప్పాడు కానీ ఆ, ఆ, ఆ. ఏ నాయకుడు అడగడు. ఉమ్, ఆయన చేశాడు, చెప్పులు కుట్టారు ఎవరన్నా. ఆ, ఆయన వృత్తి కాదు, ఆయన కుటుంబంలో పెద్ద జమీందార్, ఒక ప్రధానమంత్రి, ఒక స్టేట్ ప్రధానమంత్రి కొడుకు అయి ఉండి, ఆ, మరి అలాగే ఆయనకి కుటుంబం అంటే అందరి కుటుంబం, ప్రజలందరూ నా కుటుంబమే భారతదేశం. ఉమ్, అందువల్ల హీరాలాల్ గాంధీ ఎందుకు గాంధీకి తన తండ్రికి వ్యతిరేకమైన, కొంతమంది యాజ్ ఎ ఫాదర్ గాంధీ ఫెయిల్యూర్ అనేవాడు కూడా రాజమోహన్ గాంధీ చెప్పాడు. ఉమ్, దానికి కారణం ఆయన చేసుకోవాల్సింది ఏంటంటే, ఆశ్రమంలో ఉన్న పిల్లలందరూ కూడా నాకు ఒకటే, నా కొడుకు వ్యతిరేకం కాదు. లండన్ పంపించడానికి, చదువుకోవటానికి పంపించడానికి ఆశ్రమం నుంచి ఒకరికి అవకాశం ఉంది. ఉమ్, ఎవరు అంటే ఇంకొకటి సెలెక్ట్ చేశాడు గాంధీ గారు. ఉమ్, దాంతో హీరాలాల్ నన్ను చేయకుండా ఉమ్, ఇంకోటికి ఇచ్చాడని చెప్పి వాడు ఆ జీవితాంతం వాడు వ్యతిరేకమైపోయాడు. ఉమ్, ఉమ్, అందువల్లనే రాజమోహన్ గాంధీ లాంటి వాడు యాజ్ ఎ ఫాదర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. గాంధీజీ యాజ్ ఎ ఫాదర్ ఫెయిల్యూర్, బట్ గాంధీజీ ట్రెడిషనల్ ఫాదర్గా ఫెయిల్యూర్. అవును. బట్ ఆయన ఈజ్ నాట్ ఎ ట్రెడిషనల్ ఫాదర్. ఈ ఫాదర్ ఫర్ నేషన్ లాగా నేషన్, అందరు నా బిడ్డలే, అందరికి సమానం ఇవ్వాలి అనుకున్నాడు. అదే. ఫాదర్ ఇస్ ది నేషనల్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయిన వాడు ఏదో నా కొడుకు కానీ ఆయన చూడలేడు. అదే. అట్లా ఆయన జీవితంలో అనేకం ఉన్నాయి మనం నేర్చుకోదగినవి. ఫ్యూచర్కి నాట్ ఓన్లీ టుడే ఫర్ టుమారో ఆల్సో. ఆయన చాలా ఆయన నా జీవితం, నడవడిక, సిద్ధాంతాలు ఏమి ఆయన ఇది సిద్ధాంతం, ఇది అమలు జరిపితేనే క్షేమం అనేటువంటి ఎక్కడ పిడివాదం చేయాలి ఆయన. హేతువాదంలాగా లేకపోతే సోషలిస్ట్ లాగా, కమ్యూనిస్ట్ లాగా ఇది చేసి తీరాల్సిందే అభివృద్ధికి అని చెప్పి గాంధీ ఎప్పుడు అనలేదు. గాంధీజీ ఏమన్నాడు, నేను సత్యాన్వేషణ, నాకు తెలిసింది కొంత, నీ దగ్గర ఏమంటే డైలాగ్ చర్చించుకుందాం, దాంట్లో నుంచి మనం నూతన విషయాన్ని మనం తెలుసుకుందాం అని చెప్పి గాంధీజీ అనుసరించాడు. అట్లనే నాస్తికుడైనటువంటి గోరా గారు ఆశ్రమంలో, వార్ధాశ్రమంలో ఉండి సమావేశంలో చెప్పిన ఇద్దరు మాట్లాడుకుని అనుకుంది ఏంటంటే, నువ్వు చెప్పే దాంట్లో కొంత ఉంది, నాది చెప్పేందుకు కొంత ఉంది, నిజం, నీది పూర్తి కాదు, నాది పూర్తి కాదు, కనుక మనం దీని నుంచి నేర్చుకుని కలుపుకుని నడవాలని చెప్పి అట్లా గోరా గారితో కూడా అడ్జస్ట్ అయ్యాడు. గోరా గారు కూడా ఎంతో అప్రిషియేట్ చేశాడు గాంధీని, ఆ అవగాహన పద్ధతిని. ఇప్పుడు మనం ఏంటంటే ఇవాళ ఇవాళ రాజకీయ సిద్ధాంతాలన్నీ కూడా, కమ్యూనిజం లాంటివన్నీ కూడా మతాల్లాగా తయారైంది. మతం ఎట్టయితే ఛాందస్యవాదం ఉందో, ఇవాళ కొన్ని రాజకీయ సిద్ధాంతాలు కూడా ఛాందస్యవాదం, దీంతో హింస వస్తుంది. మార్పు అనేది కోరుకోవట్లే, అంటే తన సెల్ఫ్ అనలైజ్ చేసుకోవట్లే, పిడివాదం లాగా ఉంది. ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు, ఒక పెద్ద సిద్ధాంతకర్త మార్క్స్ అంటే చెప్పాడు, దాన్ని అనుసరించడమే మనం మార్గంగాని. రెండో మనం ఆలోచన, మనకు విధానాలు పనికి, దాన్ని ఆయన చెప్పిన దాన్ని తూచా అనుసరించడమే మనం అనుకునే మహత్తరమైన కమ్యూనిజం లక్ష్యానికి, మానవ కళ్యాణం పనికి వస్తుంది అని నమ్మేవాడు కూడా ఒక ఛాందస్సు లేని నేను కూడా వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ఆ రకంగా ఛాందస ఓపెన్ మైండ్, గాంధీ ఎప్పుడు కూడా ప్రతి సమస్య మీద కూడా ఓపెన్ మైండ్తో ఉంటాడు. ఆయన ఎవరితోటే నాస్తికులతో చర్చిస్తాడు, మతవాదులతో చర్చిస్తాడు, సోషలిస్టులతో చర్చిస్తాడు. చర్చిన తర్వాత ఆయన మార్గం చెబుతుంటాడు. అందువల్ల ఇవాళ ప్రపంచంలో కమ్యూనిజం అట్లా ఫెయిల్యూర్ అయిన తర్వాత, అది ఒక స్టేట్ క్యాపిటలిజం వ్యతిరేకంగా తయారైన కమ్యూనిజం ఒక స్టేట్ క్యాపిటలిజం తయారైన తర్వాత రష్యాలో కొలాప్స్ అయింది, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా కొలాప్స్ అయింది. ఇది ఆయన గాంధీజీ అందుకని ఆయన మొట్టమొదటి అంగీకరించాడు, స్టేట్ మొత్తం అధీనం ఉండాలని. వికేంద్రీకరణ నమ్మే గాంధీ గారు ఆయన చెప్పింది ఏంటంటే, కోఆపరేటివ్ ఎకానమీ. ఆయన ప్రతి చోట కోఆపరేటివ్ పద్ధతుల్లోనే మనం మన కంట్రీని అభివృద్ధి చేసుకోవాలి, పరిశ్రమలకు కానీ వ్యవసాయానికి కానీ కూడా అన్ని కోఆపరేటివ్ పద్ధతిలోనే నడవాలని చెప్పి కోఆపరేటివ్ ఎకానమీ. మరి ఎంఎన్ రాయ్ రష్యాలో, మెక్సికోలో విప్లవాలు వెళ్ళి వచ్చిన వాడు, లెనిన్ స్టాలిన్ పక్కన సమానంగా కూర్చుని వచ్చిన వాడు కూడా చివరికి పార్టీలు రద్దు చేసి, పార్టీలు పనికిరావు, ఇవన్నీ ప్రజల అడ్డం ఇవి కనుక ఆయన రాడికల్ హ్యూమనిస్ట్ మూవ్మెంట్ అని స్థాపించి, ఆయన ఫిలసాఫికల్ రెవల్యూషన్ తేకుండా మనం ఏం మార్పు తీసుకురావాలని చెప్పి చివరికి ఆయన చెప్పినట్టు క్యాపిటలిజం పనికిరాదు, కమ్యూనిజం పనికిరాదు, కోఆపరేటివ్ ఎకానమీ ఇది ఓన్లీ వే అని ఆయన కంక్లూజన్కి వచ్చాడు. హింస, కమ్యూనిజం మాత్రమైందని చెప్పుకున్నాళ్ళు పనిచేసిన ఎంఎన్ రాయ్ చివరికి కోఆపరేటివ్ ఎకానమీ సరైన మార్గం. రెండోది ఫిలసాఫికల్ రెవల్యూషన్, రీజనే ప్రధానం, రీజన్ ద్వారానని అని చెప్పి ఆయన చెప్పడం. అంటే ఇది ఆల్రెడీ ప్రపోజ్ చేసిండాడు. అంటే ఈయన గాంధీజీ వాడిన భాష ఏమో మత భాష, లవ్ అని మాట్లాడారు. వాళ్ళేమో హేతువాద, రీజన్ అంటే ఈయన లవ్
ప్రేమతోటి ఏదైనా మనం చేయగలం, ప్రేమ ద్వారానే ఏదైనా చేయగలం అని నమ్మినవాడు గాంధీజీ. కనుక భాషలో తేడా ఉంది వాళ్ళ భాషకి గాంధీజీ భాషకు. అందువల్ల నాకు హేతువాదులకి గాంధీ రచన చదివితే అర్థం కాదేమి. అయితే భారతదేశంలో మొట్టమొదటి వాడు రామ్ మనోహర్ లోహియా లెఫ్టిస్ట్ అయ్యండి, సోషలిస్ట్ అయ్యండి కూడా గాంధీజీలో నేర్చుకోదగిన ఎంతో ఉంది. కార్ల్ మార్క్స్లో ఎంత నేర్చుకోదగిన విషయాలు ఉన్నాయో, ఎన్నో విషయాలు ఉన్నాయో అంతే అన్నే విషయాలు, అంతకన్నా ఎక్కువ విషయాలు మహాత్మా గాంధీలో ఉన్నాయి. మన మహాత్మా గాంధీ 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ప్రారంభమైనప్పుడు కూడా రామ్ మనోహర్ లోహియా ఇదే స్టాండ్ తీసుకున్నాడు. దాన్నే ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సత్యాగ్రహం పనికిరాదని చెప్పి మేధావులు అందరూ అంబేద్కర్ రాజ్యాంగ సభలో రాజ్యాంగం చివరి రోజున నా ఆమోద ముద్ర వేసినప్పుడు కూడా చివరి ప్రసంగంలో ఆయన చెప్పినది ఈ సత్యాగ్రహాలు ఇవన్నీ పనికిరావు, అరాచకాలు ఇవన్నీ అని చెప్పి అంబేద్కర్ కూడా అన్నాడు. ఎంఎన్ రాయ్ కూడా అదే అన్నాడు. విప్లవ పోరాటాలు చేసిన ఎంఎన్ రాయ్ టెర్రరిస్ట్గా ప్రారంభమై కమ్యూనిస్ట్ విప్లవం సాధించిన వాడు చివరికి వచ్చి రీజన్ ద్వారానే, ఎడ్యుకేషన్ ద్వారానే మనం పరిష్కరించుకోవాలి, కానీ ఈ వైలెన్స్ పనికిరాని ఆయన చెప్పాడు. కనుక విచిత్రం ఏంటి, గాంధీజీ మొట్టమొదటి ఏం చెప్తున్నాడు, వీళ్ళందరూ విప్లవకారులందరూ కూడా చివరికి అదే పరిస్థితి వచ్చింది. అట్లా గాంధీజీ సత్యాగ్రహం విషయంలో అక్కడ విచిత్రం. అంబేద్కర్ జీవితాంతం పోరాడాడు దళితుల హక్కులు, వాళ్ళ హక్కుల కోసం. కానీ చివరికి వస్తే సత్యాగ్రహం పనికిరాదన్నాడు. రాజ్యాంగంలో మా సభలో మాటలు ఆయన చెప్పాడు. కానీ ఆయనే తర్వాత ఈ రాజ్యాంగాన్ని నేను తగలబెట్టాను, నేను మొట్టమొదటి వాడిని, మన హక్కులు సరిగ్గా రావట్లేదు, సాధించలేకపోయా అని చెప్పి ఆమె తగలబెట్టాను ఏమనాలి. తగలబెట్టడం కూడా ఒక రకమైన సత్యాగ్రహమే. కనుక అట్లా పోరాడిన మనిషి రాజ్యాంగంలో సభ ఆమోదించిన తర్వాత పనికిరాదన్నాడు. రెండోది వినోబా భావే, ఆచార్య వినోబా భావే ఆధ్యాత్మికంగా ఆయన పెద్ద శిష్యుడిగా ముద్ర వేయించుకున్నాడు భారతదేశంలో. గాంధీ శిష్యుడిగా ఆయన పేరు ఉంది. ఆయన సత్యాగ్రహం సోషలిస్ట్ పార్టీ ఆల్ ఇండియా సత్యాగ్రహం చేస్తున్నప్పుడు మీరు సత్యాగ్రహం తప్పు, గాంధీజీలో కూడా తప్పు చేశాడు, గాంధీలో ఆగ్రహం ఎక్కువ, కనుక అది పనికిరాదని చెప్పి ఆయన వినోబా భావే చెప్పడం జరిగింది. దానికి రామ్ మనోహర్ లోహియా ఒకటే సమాధానం ఇచ్చాడు, నువ్వు గాంధీజీకి ప్రథమ శిష్యుడిగా అందరికీ తెలుసు, కానీ ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు గురువులకి పంగనాలు పెట్టిన వాళ్ళు శిష్యులే, కనుక నువ్వు అలా మాట్లాడటం నాకేం ఆశ్చర్యం లేదని చెప్పి లోహియా సమాధానం చెప్పడం జరిగింది. ఆ వినోబా భావే ఎమర్జెన్సీని కూడా ఇది అనుశాసన పర్వాన్ని సమర్థించాడు. ఈ గాంధీయన్ వాల్యూస్కి సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైనది. ఇలా గాంధీజీ యొక్క ఆశయాలు ఆచరణ, ఆయన ఎప్పుడన్నా నేనేం రాశానో ఏం చెప్పానో మీకు అనవసరం, నేనేం చేశానో చూడమన్నాడు గాంధీజీ. నేను చేసిన పనులు చూడండి, దాని నుంచి మీరు నేర్చుకోండి, చేయండి అని చెప్పి ఆయన గాంధీ చెప్పాడు. ఇప్పుడు గాంధీ మీరు చెప్తున్న దాంట్లో గాంధీజీ అనుక్షణము నేర్చుకుంటూ తను ఆచరిస్తూ, అంటే తనని తాను ఒక జీవిత ప్రయోగశాలలాగా మార్చుకుంటూ అది సోషల్ కండిషన్స్కి అప్లై చేశాడు. భారత స్వతంత్ర పోరాటానికి అప్లై చేశాడు. అందుకని కొద్దిగా ఇన్నోవేటివ్, క్రియేటివ్గా ప్రపంచం ఎప్పుడు చూడని విధంగా ఉద్యమాన్ని కొత్త తీరుతెన్నులతో నడిపాడు కదా. అంటే అట్లా మార్పు ఎక్కువగా ఆయన ఫస్ట్ ఒకటి అని తర్వాత ఇది నేను ఇప్పుడు అంటున్నాను అనేటువంటి మార్పు ఏముంది. ఫస్ట్ ఏదో అంటారు కదా, దేవుడే సత్యము అని, తర్వాత ఏదో అన్నారు కదా, దేవుడే ట్రూతే కాదు, సత్యమే దేవుడు అని చివరికి దేవుడే సత్యం అన్నాడు, తర్వాత సత్యమే దేవుడు అన్నాడు. ఇది గొప్ప మార్పు కదా, అంటే ఆ మాట అంటూ వస్తున్నాడు. అదే మార్పు, అలా రెవల్యూషన్ మార్పు ఆయన అటువంటి. ఇదంతా అన్ని రకాలుగా కులం కావచ్చు, కులాల అది ఏంటంటే ఆ సమస్య పోగొట్టడానికి కావచ్చు, లేకపోతే ఉద్యమానికి కావచ్చు, కంటిన్యూగా ఆయన మారుతూ ఇగో ఇది పిడివాదం ఇట్లా అంటున్నాను అని కాకుండా రియల్ డే టు డే లైఫ్కి అప్లై చేస్తున్నాడు. అంతే కదా. మీరు అన్న రెండోది అంటే ఆధ్యాత్మికవాదులు, వాడు అనేక ఆశ్రమాలు ఉన్నాయి భారతదేశంలో, ప్రవచనాలు చెప్తారు తప్పితే వాళ్ళు రాజకీయాలు అంటారా అని మనకు రాజకీయాలు సంబంధం లేదు. ప్రతి ప్రవచనకారుడు ప్రభుత్వాన్ని సమర్థించేవాడే. పూర్వం రాజులను సమర్థించారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని సమర్థించారు. గాంధీజీ మొట్టమొదటి ఆధ్యాత్మికవేత్తగా చెప్పుకోవచ్చు మనం. రాజకీయాల్లో ఆధ్యాత్మికత అనేవాడు నీతి రాజకీయం ప్రవచనం చేస్తూ కూర్చోవటం కాదు, మీ వాల్యూస్ని రాజకీయాలకి, ఆర్థిక విషయాలకి, సాంఘిక సమస్యకి అన్వయించాలి, ప్రజల్లో ఉండాలి, వాటి మార్పు చూసాం. మన ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆధ్యాత్మికవాదులు చెప్పాడు. కానీ భారతదేశం జరుగుతుంది ఏంటంటే ఏ ఆధ్యాత్మికవాది కూడా రాజకీయ విషయాలు మాట్లాడు, ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని భజన చేస్తుంటారు.
ఈ రకంగా గాంధీజీ ఆ స్పిరిచువల్ వర్కర్స్ చేయవలసిన పనిని కూడా ఒక వినూత్నమైన పద్ధతి. ప్రతి స్పిరిచువల్ వర్కర్ కూడా డే టు డే ప్రాబ్లమ్స్, ఆర్థిక విషయాలు, రాజకీయ విషయాలు కూడా వాటిని పరిశుద్ధం చేయడానికి మీ ఆధ్యాత్మిక శక్తితోటి, మీ వాదన పటిమతోటి మీరు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఆశ్రమం పెట్టుకుని కూర్చొని నైతిక విలువ అంటే ప్రయోజనం లేదని చెప్పి ఇలా ఒక యూనిక్ స్పిరిచువల్ యాంగిల్ నుంచి పనిచేసిన ప్రపంచంలో ఎవరంటే మొట్టమొదటి వాడు మహాత్మా గాంధీ వస్తాడు. అట్లా ఉన్న మహాత్మా గాంధీకి ఇప్పుడు ఈ దేశానికి ఆయనే ఆ కాలంలో టాప్ లీడర్ కాబట్టి అందరు ఆయన వైపు చూస్తున్నారు కాబట్టి ఆయనే పాలనా పగ్గాలు చేపట్టవచ్చు కదా. ఆ ప్రధానమంత్రి లేకపోతే ప్రెసిడెంట్, సరే ప్రధానమంత్రికి అధికారులు కాబట్టి అది చేపట్టి ఆయన్నే తను అనుకున్న ఎకానమీ అది ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఎందుకు పాలనా పగ్గాలు చేపట్టలేదు? పాలన ఏదంటే ఆయన చేయించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయనే అక్కడ కూర్చొని చేయాలనేది అంటే అది ఆయన ఎప్పుడు నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు కాలేదు కదా. కాలేదు, ఒకసారి ఓన్లీ వన్ టైం. అయిపోయింది కాదు ఏది అంటే ఇన్ని దగ్గరగా ఉండి అన్నిటిని చూసి తనకంటూ ఒక ఎకానమీ పర్స్పెక్టివ్ ఉంది, తనకంటూ ప్రజలందరినీ కలుపుకపోయే పర్స్పెక్టివ్ ఉంది. సో గాంధీ గారే మరి అధికార పగ్గాల్లాగా ఒక ప్రధానమంత్రి పదవి చేపట్టి ఆయన ఆ రూలింగ్ చేసి ఉంటే ఇంకొంచెం ఏమైనా వేరే భిన్నంగా ఉండేదా? ఆయన ఎందుకు చేయలేదు? రూలింగ్లో ఉండాలి. మా కార్ల్ మార్క్స్ ఏ రూలింగ్లో ఉండాడండి? ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు కదా. అంటే అప్పటికి ఏ దేశంలో ఫ్రీడమ్ రాలేదు కదా ఆయన అనుకున్నప్పుడు. అట్లా ఆయన అనుకునే యాంగిల్కి ఈయన అనుకునే యాంగిల్ ఫ్రీడమ్ వచ్చింది కదా, అధికారం చేపట్టే అవకాశం వచ్చింది. ఈయన అనుకునే యాంగిల్ రాలా. దేశం ముక్కలైంది, ఈ హత్యాకాండలో జరిగింది, రక్తపాతం గారింది. దీనంతా కూడా నాన్ వైలెన్స్ అంతా ఏమైంది, నేను చేసి కృషి అంతా అని చెప్పి కూడా ఆయన ఏడ్చాడు గాంధీజీ. అవును, విచిత్రం. ఎందుకంటే జరిగింది అంటే ఆయన ఉన్నప్పుడే జరిగింది కదా, ఇదంతా ఉన్నప్పుడే జరిగింది. అదేంటే ఒక పక్కన మరి మత ఛాందసాల జిన్నా లాంటి వాళ్ళు, ఇటు ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు మత పిచ్చిని రెచ్చగొడుతున్నారు ప్రజలు. అయితే అప్పుడు గాంధీజీ రాజకీయ అనేక విషయాల్లో పాల్గొనటం కారణంగా దీన్ని నా అహింసా సిద్ధాంతం నేను అనుకున్నంత బాగా ప్రజల్లోకి ఇంకలేదు, మనసుకు పట్టలేదు, అందువల్లనే ఇది జరిగింది, నేను బాధపడుతున్నాను, నా ఫెయిల్ అయ్యాను నా జీవితంలో కూడా ఆయన బాధపడ్డాడు. ఏది మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు 46-47 మధ్య జరిగిన మత ఘర్షణలు, ఫ్రీడమ్ రాకముందు, జస్ట్ బిఫోర్ ఓకే డివిజన్ అనంతరావుతున్నాయి. మరి ఆయన ఈస్ట్ బెంగాల్లో ముస్లింలేమో హిందువులు నరుగుతున్నారు, ఇటేమో ముస్లిం పంజాబ్లో హిందువులు నడుపుతున్నారు. ఈ పరిస్థితిలో ఆయన కలకత్తా వెళ్ళాడు. కలకత్తాలో ఆయన సత్యాగ్రహ నిరసనవతం బట్టి శాంతి నెలకొంది. నౌకాళి వెళ్ళాడు. నౌకాళి వెళ్ళి నౌకాళిలో ఏ ఇయర్లో? 46. నౌకాళి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ముస్లింలు హిందువులు నరుగుతున్నారు. అట్లానా? ముస్లింలు హిందువులు వాళ్ళు అక్కడ దానికి ఆయన వెళ్ళి 4 వాళ్ళ కింద వెళ్ళి మరి అంత భయంకరమైనటువంటి హింసాకాండ జరుగుతున్న ప్రాంతంలోకి ఒక వ్యక్తి 4 వాలంటీర్ని తీసుకుని వెళ్ళటం అనేది అది ఆ సాహసం. గాంధీ ఎప్పుడు కూడా నాకు చావు, నేను ఈ పని చేస్తే నన్ను చంపుతారేమో, నాకు మరణం జరుగుతుందని చెప్పి ఏనాడు ఆయన కల్లో కూడా ఆయన భయపడు. తను అనుకున్నది నిజాయితీగా మంచిది అనుకుంటే ఎటువంటి పరిస్థితులు చెప్పాను, సత్యం కోసం, తను నమ్మిన సత్యం కోసం. చంపారణలోనే జరిగింది. చంపారణలోనే గాంధీజీకి విషం పెట్టి చంపాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నప్పుడు అప్పుడు చంపారణ సత్యాగ్రహం ఒక అట్లా సత్యాగ్రహం ఒకసారి, కులాల సమావేశం అప్పుడు రెండోసారి వెళ్ళి నేనే రెడీగా ఉన్నాను ఏదేం చేసి చేసుకోమని పోయాడు గాంధీజీ చంపారణ రోజు. అదే యాంగిల్ కూడా మనకి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ విషయంలో కూడా మనకు తెలుస్తుంది. బహుశా ఆయన ఇదే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడో మనకి తెలియదు. ఈశ్వర్చంద్ర విద్యాసాగరుడు మరి ఆయన విడో మ్యారేజ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు, హరియానా పిల్లల్ని చదువు చెప్పించాలన్నప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తారు ఛాందస బ్రాహ్మణుడు. ఎవరో వచ్చి చెప్తారు విద్యాసాగరుడికి, ఇట్లా జరుగుతుంది మే కుట్రంటే అడ్రస్ తెలుసుకుని స్వయంగా వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. నేను రెడీగా ఉన్నాను, మీరు ఏమేమి చేసుకుంటారు. వాళ్ళు బిత్తరపోయి క్షమాపణ చెప్తారనమాట. అలా గాంధీజీ ఆ ఇన్స్పిరేషన్ చేశాడో మనకైతే తెలియదు, కానీ చంపారణలో పనిచేశాడు.
తర్వాత నౌఖాళీ కూడా అదే. నన్ను అసలు నన్ను చంపట నేను ప్రమాదం ఉందా నాకు అనే దాంతో ఆయన ఏనాడు ఆయన ఏ పని చేయి. తను నమ్మిన దాన్ని, తను నమ్మిన సత్యాన్ని ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒంటరిగానే వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నౌకాలు అంటే ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్. ఓకే, అంటే ఆగిన మరి ఘర్షణలు ఆగింది, కలకట్టాలో ఆగింది. వాళ్ళ ఆంధ్రజ్యోతిలో రామచంద్ర కుమార్ రాశాడు ఈ విషయాలని. నేను అందుకనే అడుగుతుంటాను ఎంఎన్ రాయ్ ఫాలోవర్స్, నేను అంబేద్కర్ ఫాలోవర్స్ని. మీ అంబేద్కరు ఎంఎన్ రాయ్ అక్కడ పోగలరా అని. అక్కడ గాంధీజీ వెళ్ళాడు, వీళ్ళు పోగలరా? ఎందుకు పోలేదు? దేశ నాయకులు అనేక మంది ఉన్నారు. జరుగుతుంది, వెళ్ళి తప్పు ఇది కాదు అని చెప్పి శాంతియుతంగా ఉండాలని చెప్పి పరిష్కారం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాలి కదా. ఒక గాంధీ వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత శాంతి నెలకొల్పాడు అక్కడ. అందువల్ల ఆనాడు వైస్రాయ్ అన్న మాట ఏంటంటే, మేము పంజాబ్లో 100 సైన్యం పెట్టి మేము కూడా హింసాకాండను ఆపలేకపోయాము, నువ్వు ఒంటరిగా వెళ్ళి నౌకాడీలో శాంతి నెలకొల్పావు, కలకటాల శాంతి నెలిపావు, నువ్వు చాలా గొప్ప, నీ పని చాలా గొప్పదని చెప్పి వైస్రాయ్ అన్నాడు. లార్డ్ మౌంట్ బాటన్ మౌంట్ బాటన్ 46 ముందెవరో అప్పుడు రాలేదనుకోండి వచ్చి ఆ టైంలో మౌంట్ బ్యాటన్ అంటాడు ఈ మాట. అలా గాంధీజీ ఆయన ఏది వెరవడు, తన నమ్మకమైన దాన్ని ఆచరించడానికి అది ఎంత రిస్క్ అయినా సరే తనకి చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందువల్లనే ధైర్యంగా వెళ్ళి ఆయనకు నైతిక శక్తి, ఆ నైతిక శక్తి అక్కడ ఆపింది. ఇక్కడ ఆయనలో నైతిక. ఇవాళ రాజకీయ నాయకుల కింద నైతిక విలువలు ఉండటం రాజకీయ లేరు. సత్యాగ్రహం ఎవరు చేయాలి? నైతిక విలువలు ఉండవాడు సత్యాగ్రహం చేస్తే ప్రజా సమస్యల మీద దానికి వచ్చే రెస్పాన్స్ వేరు. ఎవడో మామూలుగా ఆర్డినరీ కార్యకర్త చేసే రెస్పాన్స్ వేరు. ఇవాళ మేధావులు అనేక మంది ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, మరి జడ్జీలు ఉన్నారు, రిటైర్డ్ జడ్జీలు. వీళ్ళు కనుక ఆ పని చేస్తే ప్రజా సమస్యలు ఇవి వాళ్ళు స్టడీ చేయొచ్చు, కూడా కావాల్సిన జ్ఞానం ఉంది. సమస్య ఇవి కాంక్రీట్గా ఇది చేయాలి ప్రభుత్వాలు, మాకే పార్టీతో సంబంధం లేదు, ప్రజా సమస్యలు ఇవి అని చెప్పి వాళ్ళు కనుక సత్యాగ్రహం చేస్తే ప్రభుత్వాలు వణుకుతాయి, మార్పు వస్తుంది. అది గాంధీజీ చేసి చూపించాడు. దాన్ని మనం అది ఫాలో కావట్లేదు ఎవరు కూడా. సత్యాగ్రహం అంటే అరాచకం పనికిరాదు అని చెప్పి మేధావులు అందరూ అనుకుంటున్నారు. మరి ఇవాళ ఆటం బాంబు ప్రమాదం వచ్చినప్పుడు బెర్ట్రాండ్ రస్సెల్ అనే ఫిలాసఫర్, ఈనాటి పొలిటికల్ వర్కర్, లండన్లో సత్యాగ్రహం చేశాడు. అట్లా అప్పుడు ప్రపంచం అంతా ఆలోచించింది సత్యాగ్రహం విలువేంటో. బెర్ట్రాండ్ రస్సెల్ సత్యాగ్రహం చేసిన తర్వాతనే ప్రపంచంతో ఆలోచించింది. అట్లా అమెరికాలో రోజా పార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళు ఆ సత్యాగ్రహం చేసిన తర్వాతనే గాంధీ ఇన్ఫ్లుయెన్స్ అట్లానే ఇండియాలో మరి లోహియా, జేపీ వీళ్ళందరూ కూడా మరి ఆ సత్యాగ్రహ ఇన్ఫ్లుయెన్స్ తోటి మరి ఎమర్జెన్సీ ఎదిరించి జయప్రకాష్ నారాయణ టోటల్ రెవల్యూషన్ ఉద్యమం ప్రారంభించి విజయం సాధించాడు ఆయన ఎన్నికలు పెట్టిన. అంటే ఆనాడు విశేషం ఏంటంటే ఇందిరాగాంధీ కనీసం ఎలక్షన్లు పెట్టడం ఒక విశేషం. అంతవరకు మనం అభినందించాలి ఇందిరాగాంధీని. ఎలక్షన్లో మరి ఈ జేపీ యొక్క నైతిక, ఆయన ఏనాడు చిల్లర రాజకీయాలు లేడు, సర్వోదయంలో 20 సంవత్సరాలు తను పనిచేశాడు. ఆ నైతిక శక్తి గాంధీజీకి ఎట్లా నైతిక శక్తితో తర్వాత జనరేషన్లో నైతిక శక్తి ఉన్నాడు జయప్రకాష్ నారాయణ. వచ్చింది అదే నైతిక విలువలు ఉన్నవాళ్ళు ఏదైనా ప్రజా సమస్య మీద ముందుకు వచ్చి సత్యాగ్రహం చేస్తే వచ్చే మార్పు వేరు. అందుకని నేను స్వతంత్ర పార్టీ పెట్టిన రాజగోపాలాచారిని 60లో రామనోహర్ లోహియా అడిగాడు, అయ్యా నువ్వు ఒక్క సత్యాగ్రహం చేయి, నీ 1000 ప్రసంగాల కన్నా ఎక్కువ ప్రభావం ఉంటుంది ప్రజలు అని చెప్పాను. అప్పుడు రాజగోపాలాచారి నన్ను సత్యాగ్రహం చేయమంటున్నాడు, నేను గాంధీ గారిని నమ్ముకొని నా న్యాయవాది వృత్తిని మానేసి అప్పటి నుంచి రాజకీయాలను పనిచేస్తున్నాను, నన్ను ఇప్పుడు ఈ వయసులో నేను ఎక్కడ చేశానని చెప్పి రాజగోపాలాచారి. ఆ రాజగోపాలాచారి లోహియా చేసినటువంటి పోరాటాలకి చివరిలో ఆయన ఎంతో మెచ్చుకుని, అలాగే ఇప్పుడు గాంధీజీ కూడా జేపీ లోహియా అంటే కాంగ్రెస్ని ఎలాగైనా వీళ్ళకి అప్పచెప్పాలని చెప్పి మనం విశ్వ ప్రయత్నం చేశాడు. యూత్ని, యంగ్ జనరేషన్ లీడర్స్ వీళ్ళు, స్కాలర్స్ వీళ్ళు,
పోరాటంలో పాల్గొన్నారు వీళ్ళు, జేపీ లోహియా వీళ్ళందరూ కూడా. కానీ అన్ఫార్చునేట్గా నెహ్రూ అడ్డం పడ్డాడు, పటేల్ అడ్డం పడ్డాడు. వీళ్ళకి బయటికి పంపించే ఏర్పాటు చేశారు, వెళ్ళిపోయారు. అందువల్ల ఏంటంటే నైతిక విలువలు ప్రధానం అనేది ఇవాళ చాలా అవసరం. ఇవాళ మరీ క్షీణించినటువంటి పరిస్థితి. మోసం చేసినా ఏం చేసినా ఓట్లు అమ్ముకున్నా కొన్నా ఏమి తప్పేం లేదు, రాజకీయం అండి అంటున్నారు. రాజకీయం కాదు ఇది. నన్ను అడిగితే ఇవాళ రాజకీయ భారతదేశంలో ఉంది. పిండారీలు లాంటి పూర్వం పిండారీలు ఉండేవాడు. వాళ్ళ గ్రామాల మీద దోపిడీ చేసుకుని వెళుతూ ఊళ్ళో పేదలకు కొంత ఇచ్చి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మోడర్న్ పిండారీసు అది కూడా లేదు. వాళ్ళకి ఇంకా చాలటల్లా దోచుకుపోవటమే. ఇవాళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. అందువల్ల ఈనాడు గాంధీజీల లక్ష్యాలను ఆశయాలను పెట్టుకుని నైతిక విలువలతో ఉన్నటువంటి రచయితలు ఉన్నారు, మనకి ఇప్పటికీ ఉన్నారు, లేరని కాదు దేశంలో. జడ్జీలు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. వీళ్ళు ఒక గ్రూపుగా సంఘాలుగా ఏర్పడి ప్రజా సమస్యలు ఏమిటి, దాని కాంక్రీట్ ప్రిన్సిపల్ మా సూచనలు చెప్పాలి. ఊరికన్నా బ్రాడ్గా అబ్స్ట్రాక్ట్ కాకుండా కాంక్రీట్గా చెప్పి ప్రభుత్వాలు ఇవి చేయకపోతే, ఈ 6 నెలల్లో కనుక చేయకపోతే మేము సత్యాగ్రహం చేస్తాం అని కనుక అంటే దేశంలో చాలా మార్పు వస్తుంది. అన్ఫార్చునేట్గా నా దృష్టిలో ఈనాడు దేశ పరిస్థితి అంతా కూడా మేధావులే ప్రధాన కారకులు. ప్రధానికి ఓట్లు అమ్ముకున్నాడు, సామాన్యుడిని నిందిస్తున్నాడు. సామాన్యుడు డబ్బులు ఇస్తుంది, చదువుకున్నాడు, వాడు చదువుకున్నాడు కాదు, వాడు ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నాడు. కానీ ఓటు వాడు ఎవడో కూడా డబ్బు ఇచ్చి ఎక్కువ ఇచ్చినాడు ఓటు ఇట్లా కామన్ మ్యాన్కి ఆ నేటివ్ ఇంటెలిజెన్స్ ఉంది. అతను ఆనాడు ఉన్న పరిస్థితుల్లో వాడికి అర్థమైన వరకు ఎవరు మంచో ఆ క్యాండిడేట్కి ఆ పార్టీకి ఓటేస్తున్నాడు. కనుక ఈ పరిస్థితిలో గాంధీ యొక్క రెలవెన్స్ డే బై డే పెరుగుతుంది, కానీ ఎక్కడా కూడా తరగట్లేదు. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ భారతదేశంలో హిస్టరీ, సోషల్ స్టడీస్ అన్ని కూడా తీసిపారేశారు, ఎక్కడా లేదు. యువతరాన్ని అడిగితే గాంధీ ఎవరంటే ఎవరో ఇందిరాగాంధీ తాత అంటున్నారంటే ఎగతాళి చేస్తున్నారు ఇవాళ పెద్దలు. ఆ హక్కు మీకు లేదంటున్నాను నేను. వాళ్ళకి ఏమి స్వాతంత్ర పోరాటం చరిత్ర వాళ్ళకి తెలియదు. వాళ్ళకి గాంధీ అంటే ఎవరో తెలియదు. స్వాతంత్ర పోరాటంలో ఎవరు పాల్గొన్నారు, ఎన్ని రకాల ఉద్యమాలు, నాస్తికులు పాల్గొన్నారు, సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు, మరి టెర్రరిస్టులు లాంటి భగత్ సింగ్ వీళ్ళంతా కూడా విప్లవకారులు అనేక మంది ఉన్నారు. ఈ చరిత్ర అంతా దాంట్లో గాంధీజీ ప్రధానమైంది. ఇంతమంది పోరాటం చేశారు. 1857 నుంచి 1947 వరకు ఈ 90 సంవత్సరాల చరిత్రని కనుక పాఠ్యాంశంగా 10th క్లాస్ నుంచి పెట్టాలి. పెట్టి వాడు ఇంజనీరింగ్ చదువుకోనండి, మెడిసిన్ చదవనండి, ఏదైనా చదవనండి, కనీస మార్కులు ఈ పేపర్ మీద మార్కులు రాకపోతే వాడి సర్టిఫికెట్ ఇవ్వకూడదని చెప్తాను. అప్పుడే శ్రద్ధగా వాడు భారతదేశ చరిత్ర చదువుతాడు. ఇవాళ విదేశీ వెళ్ళిన మన వాళ్ళకైనా నేను భారతీయుడిని అంటే ఏం చెప్పాలి? గర్వంగా చెప్పుకునేటువంటి పేరు ఏదైనా ఉందా? వీళ్ళు చెప్పగలరా? ఇవాళ వాళ్ళు మా నాయకుడు వీరు, మా చరిత్ర ఇదని చెప్పే. ఎందుకంటే ఆ విద్య లేదు ఇక్కడ. విద్యార్థుల్ని, యువతరాన్ని వాళ్ళకి కావాల్సిన అందించకుండా మనం నిందిస్తున్నాము, పెద్దలు నిందిస్తున్నారు. ఇది ఆ హక్కు మనకు లేదు. ముందు వాళ్ళకి అందించండి, చరిత్రని కంపల్సరీ సబ్జెక్ట్గా పెట్టండి. రెండోది రాజ్యాంగాన్ని కూడా, ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ పెట్టండి. ఈ రెండు కూడా ప్రతి విద్యార్థి 10th క్లాస్ పాస్ అయ్యే లోపల క్షుణ్ణంగా ఏవి రాజ్యాంగంలో చెప్పారు, ప్రజలకు ఉన్న హక్కులు ఏంటి, ప్రభుత్వ బాధ్యత ఏంటి, అది చెబుతుంది. ఈ చరిత్ర చెబితే ఎవరో ఏ మహానుభావులు పాల్గొన్నారు. సోషల్ రిఫార్మర్ రాజారామన్ రాయ్, ఈశ్వర మనకి పూలే, వీరేశలింగం, ఎంతో మహానుభావులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళ గురించి తెలియదు వాళ్ళు ఎవరో యువతానికే కాదు పెద్దవాళ్ళకి కూడా తెలియనటువంటి దుర్గతి వాళ్ళు వచ్చింది. ఇది చెప్పకుండా వాడు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా కూడా ఏం ప్రయోజనం లేదు. కనుక ఈ హిస్టరీ టీచ్ చేయటం అనేది ఈ కొంతమంది గొప్ప నాయకులు సోషల్ రిఫార్మ్ నుంచి వాళ్ళు టీచ్ చేయకుండా నూతన భారత జాతి ఆవిర్భవించదు. టీచ్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు టీచ్ చేస్తే వస్తారండి. అదే ఇప్పుడు స్వీడిష్ గర్ల్ నిన్న యుఎన్ఓలో మాట్లాడింది కదా, ఈ ఇన్ఫ్లుయెన్స్ పై మహాత్మా గాంధీ. ఎవడు అమ్మాయిని గురించి సరిగ్గా పత్రికలు రాయట్లేదు ఇక్కడ. మహాత్మా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ తోటే ఆ అమ్మాయి ఇవాళ న్యూయార్క్ వెళ్ళటానికి ఆ అమ్మాయి విమానం ఎక్కల, మామూలు ఊడలో వెళ్ళింది. వాళ్ళ తల్లిదండ్రులు మానిపించింది. నిన్న మన ఐక్యరాజ్య సమితిలో పర్యావరణం గురించి మాట్లాడిన ఆ స్వీడిష్ అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి గురించి మీరు మాట్లాడుతున్నారు.
ఆ అమ్మాయి దాని గురించి ఇండియన్ మీడియాలో సరిగ్గా రావాల్సినంత ప్రచారం రావటం లేదు. నిన్న మొన్న ఏదో సో ఇండైరెక్ట్గా చాలా మంది మీద ఇట్లా ప్రపంచవ్యాప్తంగా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ నిజంగా ఉందంటారా? ఉంటే ఎవరి మీద ఎట్లా మీరు అభిప్రాయంలో చెప్పండి. యువత గాంధీజీ ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఉండబట్టే మేధా పాట్కర్ చేస్తున్నటువంటి పోరాటాలు ఏది చూసినా కూడా నేను వాళ్ళ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కు నేషనల్ యూనియన్ ఫర్ పీపుల్స్ యూనియన్ ఉందండి, మేధా పాట్కర్ ఆర్గనైజేషను. నేను వెళ్తే ఎంతోమంది విద్యార్థులు, యువకులు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఆ ఉద్యమంలో నానా కష్టాలు కూడా ట్రైబల్ ఏరియాలకు వెళ్ళి వాళ్ళు పనిచేస్తారు. ఇది బికాజ్ ఆఫ్ గాంధీ వల్ల. గాంధీ ప్రభావంతో అన్నా హజారే కానివ్వండి, ఇట్లా మీరు ఇక ఈయన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ కానివ్వండి, ఇప్పుడు మన సందీప్ పాండే కానీ ఇట్లా అనేక మంది గాంధీ ప్రభావంతో వాళ్ళు ప్రచారం చేయాలి. అయితే మీడియా భయంకరమైన పరిస్థితి ఏంటంటే మీడియా కంప్లీట్గా పెట్టుబడిదారి చేతుల్లో పోయింది. వాళ్ళు ఎట్టి వేళ ప్రచారం చేయట్లేదు, అందువల్ల తెలియట్లేదు. ఎవరు లేరు, గాంధీజీని అనుసరించే వాళ్ళు ఎవరు లేరు అనుకోవడం చాలా పొరపాటు. చాలామంది బయటికి రాకుండా సప్రెస్ చేస్తున్నారు. దీనికి 55లో గుంటూరు రామ్మనోహర్లో ఇచ్చినప్పుడు బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడే మాటలు రేపు పత్రికలో మీకు ఒక్క అక్షరం ఉండదు, ఎందుకంటే ఈ పత్రికలన్నీ పెట్టుబడిదారులు దాని విధానానికి నేను వ్యతిరేకం పోరాడుతున్నాను, అందువల్ల మీరు ఒక అక్షరం పేపర్లో రేపు ఉండదు అని చెప్తే నేను విద్యార్థికి ఆశ్చర్యపోయి నేను జ్యోతిష్యం చెబుతున్నాడు ఏంటి అని. ఇంతమంది జనం వచ్చారు, గాంధీ పార్క్ అంత ఎండి ఉన్నది, మరి పేపర్లో రాపడం నిజంగానే తెల్లారి పేపర్ ఏ పత్రికలో కూడా ఆనాడు రామనోహర్ వచ్చి గుంటూరు వచ్చి ఇది మాట్లాడి రాసిన పత్రిక కనపడదు. అందువల్ల ఏంటంటే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ కంట్రోల్లో ఉంది. అది అట్లనే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇండియాలో చాలా మంది తమ జీవితాల్లో గాంధీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న పాత వాళ్ళు ఉన్నారు, పాత తరం ఇన్ఫ్లుయెన్స్తో తయారైతున్న కొత్త తరం ఉంది, అది కంటిన్యూటీ అనేది ఫాలో అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరి మీద ఎట్లా ఉంది? మీ ఇప్పుడు లేటెస్ట్ మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు కదా, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్, అంతకుముందు రోజా పార్క్స్ అనే అమ్మాయి, బ్లాక్ గర్ల్, ఆ అమ్మాయి బస్సులో కూర్చుని తెల్లవాళ్ళ కేటాయించి బస్సులో కూర్చుని ప్రొటెస్ట్ చేసి 1 year వాళ్ళు బాయ్కాట్ చేస్తారు, బస్సులు ఎక్కువ బ్లాక్ పీపుల్. ఆ ఇన్స్పిరేషన్ తోటి మార్టిన్ లూథర్ కింగ్ వస్తాడు. ఆయన మరి హక్కుల కోసం ఈ ప్రజలను వాక్ చేయించాడు, మార్చ్ టు వాషింగ్టన్ అని చెప్పి ఆయన. దీని ఫలితంగానే వాళ్ళు అక్కడ ఆయన హక్కులను సాధించాడు, బ్లాక్ అండ్ వైట్ పీపుల్ మధ్య. ఇదంతా కూడా గాంధీ ఇన్ఫ్లుయెన్స్. నెల్సన్ మండేలా లాంటి వాడు చివరికి అంగీకరించాడు, ఇదే దిస్ ద రైట్ వే అని చెప్పని. ఆంగ్ సాన్ సూకీ వీళ్ళ అట్లా. సరే, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, అసలు భారతదేశంలో గాంధీని ఏదో ఉత్సవ విగ్రహం లాగా ఏదో చేయవలసింది చేస్తున్నారు, కానీ హార్ట్ఫుల్గా గాంధీజీ యొక్క తత్వాన్ని కరెక్ట్గా ప్రచారం జరగట్లేదు, లేకపోతే స్టడీ జరగట్లేదు అని స్కాలర్స్ అన్నారు. ఏంటది, ఏమంటున్నారు? అది రాజకీయ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అని కానివాడు ఈ 70 సంవత్సరాలు చూస్తుంటే భగత్ సింగ్ గురించి గొప్పగా చెబుతారు, గాంధీ గురించి గొప్ప చెబుతారు. కానీ భగత్ సింగ్ ఒక ఫెస్టివల్ కాల్చాడు చంపాడనే ప్రచారం తప్పితే రైతుల సమస్యల మీద భగత్ సింగ్ ఏం మాట్లాడు, దళిత సమస్యల మీద ఏం మాట్లాడాడు, ప్రచారం చేశారు. ఎవరు చేసేవాళ్ళు లేరు, చేయరు. ఎందుకు చెప్పట్లేదంటే ఇవాళ అధికారం ఉన్నవాళ్ళు అది చేస్తే ప్రజలు నిలదీస్తారు. గాంధీజీ విషయాలు పూర్తిగా చెబితే ఆయన ఏం చేశాడో ప్రజలు నిలదీస్తారని భయం ఈనాడు రాజకీయ నాయకులు. అందువల్ల ఏంటంటే విగ్రహాలు పెట్టేసి మేము అంగీకరిస్తాం గొప్పవాడని చెప్పాడు. ఇవాళ ప్రధానమంత్రి న్యూయార్క్లో మాట్లాడిన మాటలు బుద్ధుడు గాంధీ గురించి మోడీ గారు చెప్పుకొచ్చాడు. మరి ఇక్కడ ఆయన ఆర్గనైజేషన్, ఆయన పార్టీ కానీ ఆయన వాళ్ళు కానీ గాంధీజీని చంపిన వాడికి గుడి కడతా ఉంటున్నారు, మహాదేశభక్తుడు అని చెప్పి సర్టిఫికేట్లు ఇస్తున్నారు గాడ్సేకి. మరి ఆయన ప్రధానమంత్రి బీజేపీ వల్ల ఆర్ఎస్ఎస్ వల్ల ఆర్ఎస్ఎస్ ఇద్దరు అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, అఫీషియల్ గా ఎక్కడ ఇండిపెండెంట్ ఇచ్చుకుంటున్నారు. దాన్ని ఎక్కడ ఖండించట్లేదు పార్టీ బీజేపీ ఎక్కడ కూడా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు ఏనాడు అంటలేదు. అందువల్ల ఏంటంటే మరి ఎవరు ఫాలో అయ్యేవాడు ఉన్నారు, ప్రచారం జరగదు. ఎవరైతే కృషి చేస్తున్నారో గాంధీని వాల్యూస్ తోటి వాళ్ళు చేస్తున్నారనే దానికి విషయాన్ని ప్రజలకు అందకుండా తెలియకుండా
మీడియా అడ్డుపడుతుంది. ఏంటి ప్రమాదం ఏంటి గాంధీది అట్లా రావడం వల్ల? మరి గాంధీ ఈనాటి ఉన్న పెట్టుబడిదారి వ్యవస్థ వ్యతిరేకం, ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలైజేషన్లు, ఈ ఎయిర్ కండిషన్లు ఇలా ఉండాలి, కోట్లు సంపాదించుకో ఎవరైనా సంపాదించుకో అభ్యంతరం లేదు, తప్పేమీ లేదు, ఈ రకంగా ఫ్రీ ఎకానమీకి ఫ్రీ ఎకానమీ నడుస్తుంది ప్రపంచం. ఈ ఫ్రీ ఎకానమీ గాంధీజీ వ్యతిరేకం. అదే ఆయన కోఆపరేటివ్ ఎకానమీ అన్నాడు, కోఆపరేటివ్గా ప్రజలు నివసించాలన్నారు. ఒకవేళ ఏదైనా కొద్దిగా సంపాదించినప్పుడు నువ్వు ట్రస్టీగా ఉండమన్నాడు తప్పితే అదేదో నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటానని చెప్పి గాంధీ చెప్పుకున్నాడు. సింపుల్ లైఫ్ తోటి ఉండాలి. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఆయన నేను అనుభవించే సౌకర్యం ఈ దేశంలో అట్టడుగు మనిషికి ఉన్న మనిషికి అందుతుందా, అందకపోతే మనకేం హక్కు ఉంది నైతికంగా అనుభవించడానికి మనకి హక్కు ఉంది. తోటి మనిషి ఈ సౌకర్యాలు మినిమం సౌకర్యాలు కల్పించకుండా మనం ఇంత లగ్జూరియస్గా జీవించడం అనేది నేరము అని చెప్పి గాంధీ విశ్వసిస్తాడు. అందువల్ల ఆయన కొల్లాయిగా బట్టతో ఉన్నాడు, సింపుల్గా లైఫ్లో లీడ్ చేశాడు. అది అందువల్ల లగ్జూరియస్ కొన్ని లక్షల కోట్ల మంది మార్చాడు, అట్లా లీడ్ చేసి మార్చాడు గాంధీ. అట్లా ఆయన ప్రభావంతో, ఆయన వ్యక్తిగత ఆచరణతో మానవ జాతి మీద ఎంతో గొప్ప ప్రభావం చూపించాడు. దాంట్లో జరుగుతుంది, అది వస్తుందని చెప్పి కూడా నాకు ఇంకా అదే అందులో భాగంగానే మీరు అన్నట్టుగా జీతాల గురించి ఏదో అన్నారు కదా, కామన్ లేబర్ ఏం తీసుకుంటున్నాడు. అట్లనే ఒకసారి 1930లోనే వైస్రాయ్కి ఉత్తరం రాస్తాడు, నీ జీతం ఏమో 750 పౌండ్లు ఉంది, ఈ దేశంలో సామాన్యుడేమో 2 సెంట్లతో బతుకుతున్నారు, ఇంత వ్యత్యాసం ఉండటం అనేది నేరము, ఇవేమో రైట్ అని చెప్పి ఆయన వైస్రాయ్కి ఉత్తరం రాస్తాడు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఆయన అంత ఉండటానికి వీలేదన్నాడు. మామూలు ప్రజల యావరేజ్ ఇన్కమ్ మించి ఏదో 5-6 రేట్లు 10 రేట్లు అంటే, కానీ అంతకు మించి ఉండటం అనేది అది అనైతికం. ఇది ఏ మా నాయకులు మాట్లాడట్లేదు, లెఫ్టిస్టులు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఈ వ్యత్యాసం ఉద్యోగుల జీతాల విషయంలో గాంధీ చెప్పిన దాన్ని అంతకన్నా కమ్యూనిజం ఉంది. భయపడుతున్నారు వీళ్ళు, లెఫ్టిస్టులు కూడా భయపడుతున్నారు పరిస్థితి దేశం. అందువల్ల గాంధీజీ కోరింది ప్రభుత్వాలు కూడా సరే, మీరు చేయబోయే పని అట్టడుగున్న మనిషికి ఏమన్నా ఉపయోగపడుతుందా ఆలోచించ, ఉపయోగపడుతుందంటూనే చేయండి. కానీ అదే కమ్యూనిజం చెప్పింది అదే కదా. ముందు కింద వాడికి అట్టడుగున్న మనిషికి ఎక్స్ప్లాయిట్ పడుతున్నాడు, వాడిని అభివృద్ధి కావాలని చెప్పి అదే గాంధీ. భాష మార్పు, గాంధీజీ మాట్లాడిన భాషకి వీళ్ళు మోడర్న్గా మాట్లాడే భాషకు తిప్పదారు. ఆయన సమన్వయం చేయడానికి ట్రెడిషన్ ఫాలో అయ్యే మనిషి రావాలంటే ప్రజలకు అర్థం కావాలంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి, ప్రజల లాంగ్వేజ్ మాట్లాడాలి, ప్రజల భాషలో. అంటే అట్లనే మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్లో గాంధీ చెప్తున్నటువంటి డీసెంట్రలైజేషన్ కావచ్చు, ఏమంటారు కుటీర పరిశ్రమలు కావచ్చు, ఏంటి అసలు అది సాధ్యమేనా? అది సాధ్యమైతే ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? అది చేస్తే ఏ విధంగా బెనిఫిట్, ఇది వల్ల నష్టం ఏంటి? అసలు గాంధీ అప్పుడే ఎందుకు ఆలోచించి, ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు కదా మీరు అన్నట్టుగా, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఏదో అన్నారు కదా మీరు, ఏంటి దాని గురించి చెప్పండి. ఇదేంటంటే అండి, ఈ స్మాల్ ఇండస్ట్రీస్ అనేది అంటే ప్రజలందరికీ పని కల్పించడం ముఖ్యం. ప్రజలందరినీ పని కల్పించాలంటే పెద్ద పెద్ద పరిశ్రమ వలన అందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు, పనిచేసే అవకాశం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, దాని కింద పెట్టుబడిగా పెట్టిన ఖర్చు అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అని ఆలోచిస్తే చాలా తక్కువ. అదే డబ్బుతోటి కుటీర పరిశ్రమ మోడర్నైజ్ చేసి, ఎలక్ట్రిసిటీ ఉపయోగించి మోడర్నైజ్ చేసి కుటీర పరిశ్రమలు వస్తే ప్రజలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల గాంధీజీ ఈ పెద్ద పరిశ్రమను వ్యతిరేకించాడు. ఒక యాంగిల్ ఏమో అందరు ప్రజలైన పని కల్పించడానికి అవకాశం లేదు అక్కడ, రెండోది పర్యావరణం దెబ్బతింటుంది. ఈ రకంగా గాంధీజీ దాన్ని అనుభవించి దీన్ని అంగీకరించినటువంటి జర్మనీ ఫిలాసఫర్ షూమేకర్ అని, ఆయన స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి బ్యూటిఫుల్ పుస్తకం రాశాడు. అది మన వాళ్ళు ఇక్కడ జర్మన్ రైటర్ షూమేకర్ ఆయన రాసిన పుస్తకాన్ని ఇండియా కూడా ఎవరు చదవరు. దానికి దాంట్లో గాంధీజీ ఇన్ఫ్లుయెన్స్ అంతా గాంధీ ఇన్ఫ్లుయెన్స్. దాంట్లో బుద్ధిస్ట్ ఎకానమీ అని కూడా అన్నాడు. దాంట్లో ఓ చాప్టర్ ఉంటుంది బుద్ధిస్ట్ ఎకానమీ అని.
కోఆపరేటివ్ కానీ ఇది ఈ మేధావులకి ఎవరికి కూడా మన దేశంలో అవి చదవరు, ఆ గాంధీనే చదవలేదు, ఎవరు వీళ్ళనే చదువుతారు, చెప్పేవాడు అసలు లేరు. ఇప్పుడు మీరు మీ కంటిన్యూటీలో మీరు చాలా బుక్స్ గాంధీ మీద చదివి ఉంటారు కదా, దాదాపు గాంధీ గురించి అధ్యయనం దాదాపు మీరు 70 ఏళ్ళుగా చేస్తున్నారు సార్. ఓ రకంగా మీ వయసు ఇప్పుడు 85 అనుకుంటే, గాంధీ 55 నుంచి అండి, గాంధీ 1955 నుంచి 55 అంటే ఒక 60 ఆల్మోస్ట్ 70 ఏళ్ళు, 65-70 ఏళ్ళుగా మీరు గాంధీని చదువుతున్నారు కదా. గాంధీ గురించి ఈ తరం వాళ్ళు చదవాలన్నా, ఈ తరం మేధావులు చదవాలన్నా ఒక 10 పుస్తకాలు గొప్ప చెప్పాలంటే ఏమేమి చెప్తారు? గాంధీ మీద వచ్చినాయి కానీ అట్లా. గాంధీ మీద వచ్చిన గ్రేటెస్ట్ బయోగ్రఫీ లూయిస్ ఫిషర్ రాసిన బయోగ్రఫీ అండి, చాలా గొప్పగా రాశాడు. ఇండియన్స్ ఎవరు గాంధీజీ గురించి అంత అర్థమయ్యేటట్టుగా ప్రజలకు అందేటట్టుగా రాసిన వాళ్ళు నా దృష్టిలో చాలా తక్కువ, వెరీ రేర్గా ఉంటారు. లూయిస్ ఫిషర్ బయోగ్రఫీ చాలా లూయిస్ ఫిషర్ రాసిన బయోగ్రఫీ గాంధీ. ఏంది పేరేంటి దాని పేరు? దాని పేరు మహాత్మా గాంధీ అని ఉంటుంది, మహాత్మా గాంధీ దాని టైటిల్. అది గాంధీ పుస్తకం, గాంధీ ఆటోబయోగ్రఫీ. అది గాంధీ ఆటోబయోగ్రఫీ, ఎక్స్పెరిమెంట్స్ ట్రూత్ అనేది గాంధీ రచనలు ప్రధానమైంది. అంటే గాంధీని అనలైజ్ చేస్తూ రాసిన రైటింగ్స్ ఏమన్నా మీరు? గాంధీని అనలైజ్ చేసిన దాంట్లో ఇదంటే లూయిస్ ఫిషర్ చాలామంది ఉన్నారు, నాకు అన్ని పేర్లు ఇమీడియట్గా గుర్తు రావట్లేదు, కానీ లూయిస్ ఫిషర్ బయోగ్రఫీ అటెన్బరో గాంధీజీ సినిమా తీయటానికి లూయిస్ ఫిషర్ బయోగ్రఫీయే ప్రధానం. అది చేసుకున్నాడు. అది చేసుకుని ఆయన దాదాపు 2-3-4 ఏళ్ళు 5 ఏళ్ళు సినిమా తీయాలనుకున్న తర్వాత ఆయన స్టడీ చేశాడు. గాంధీ అనేక మంది రాసిన పుస్తకాలు తిరిగాడు ప్రదేశాలు. ఇంత స్టడీ చేసిన తర్వాతనే ఆ ఫిలిం మొదలుపెట్టాడు. కానీ మన డైరెక్టర్లు ఎవరు ఇండియాలో ఎక్కడ శ్రమ చేసి గాంధీజీని గురించి ప్రజలకి అర్థమయ్యేట్టుగా అందించడానికి ఎక్కడ ప్రయత్నం పెద్దగా జరిగినట్టు నాకు తెలియదు. అది మీరు అన్నారు కదా, స్కాలర్స్ 10 మందిలో ఏదో వరల్డ్లో ఇవాళ ఎంతమంది గాంధీని పూర్తిగా స్టడీ చేసిన గొప్ప స్కాలర్స్ ఉన్నారని లెక్కిస్తే తేలింది ఏంటంటే 10 మంది ఉన్నారని చెప్పి తేల్చారు. 10 మందిలో 8 మంది విదేశీయులు గాంధీని స్టడీ. ఇప్పటికి కూడా అమెరికాలో, యూరోప్లో గాంధీని గురించి స్టడీ చేస్తున్న స్టడీ, మరి అలాగే బుద్ధిజం గురించి కూడా వాళ్ళు ఎక్కువ స్టడీ చేస్తున్నారు. నీకు ఇండియాలో జరగట్లేదు. మా బుద్ధుడు మనవాడే, గాంధీజీ మనవాడే. అట్లానే మరి వాళ్ళ రాహుల్ సాంకృత్యాయన్ గ్రేట్ మార్క్సిస్టు, గ్రేట్ బుద్ధిస్టు స్కాలర్గా ఆయనకి పేరుంది. ఆయన చివరి రోజుల్లో నౌకాడే అయిన తర్వాత అనుకుంటాను నేను, ఆయన ఎంత ట్రిబ్యూట్ ఇచ్చాడంటే గాంధీజీ బుద్ధుడి కన్నా గొప్పవాడు. బుద్ధుడు గాంధీజీ పడ్డ కష్టాలు బుద్ధుడు పడలేదు ఏనాడు. కనుక గాంధీజీ ఇవాళ మోర్ రెలివెంట్ అని చెప్పని ఆ మాట చెబుతుంటే ఇక్కడ మన మార్క్సిస్ట్ మిత్రులు చాలామంది ఎక్కడన్నాడు అని చెప్పని బుకాయిస్తున్నారు. ఇట్లా మార్క్సిస్టులో కూడా చాలా మార్పు వచ్చింది కొంతమంది. ఇతనే మీకు ఉదాహరణ రాహుల్ సాంకృత్యాయన్. ఇంత వచ్చినా కూడా అది ఆ ప్రభావం ఇంకా మన రైటర్స్ మీద, మన మేధావుల మీద పడలేదు. అది అందించాలి, పిల్లలకు అందిద్దాం, యువతరానికి అందించాలి ఇటువంటి జ్ఞానం అని చెప్పని ఎవరు కూడా ప్రయత్నం చేయకపోవడం అనేది ఏ యూనివర్సిటీలు కూడా, ఇండియాలో ఏ కాలేజీలు కూడా గాంధీని గురించి స్టడీ చెప్పటం కానీ, స్టడీ పెట్టడం కానీ ఎక్కడ కూడా జరగకపోవటం అనేది ఒకటి ప్రాక్టికల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనం గొప్పగా మాట్లాడితే గాంధీ గొప్పవాడు అంటుంటాం, కానీ చాలా విచిత్రమైన సిచ్యువేషన్ ఒకటైతే ఉంది. గాంధీ ఎవరికి చెందిన వాడయ్యాడు ఇప్పుడు భారతదేశంలో అనిపిస్తుంది. ఇప్పుడు కమ్యూనిస్టులకు కావచ్చు, ఇటు అంబేద్కరిస్టులకు కావచ్చు, లేకపోతే ఇటు కాంగ్రెస్ వాదులకు కావచ్చు, లేకపోతే అదెందుకు మీరు గాంధీ ఫోటో పెట్టి ఒక వ్యాసాన్ని రాస్తే, గాంధీ ఫోటో పెడితే దానికి మీరు మీలాంటి వాళ్ళు ఏదైనా ఎక్కడన్నా సోషల్ మీడియాలో 2 కామెంట్లు కానీ 10 లైక్స్ కానీ రాని సందర్భం కదా. ఏంటి అట్లా గాంధీ అంటే అదొక జస్ట్ ఐకాన్గా మారిపోయింది, కామన్ అన్న ఉద్దేశమా, లేక ఏంటి గాంధీ ఎందుకు అంటరాని వాడిగా తయారయ్యాడన్నా, లేకపోతే ఏంది అది? మనం చెప్పట్లేదు. 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళు నాడు గాంధీ చనిపోతే తర్వాత వచ్చిన జనరేషన్కి
ఏనాడు ఎక్కడ ఏ నాయకుడు ఏ పాఠశాలలో ఎక్కడ కూడా ప్రస్తావన లేకపోతే ఎందుకు చిన్నప్పటి నుంచి గాంధీది ఎంతో కొంత జయంతులు జరుపుతారు, మన 15th ఆగస్ట్ అప్పుడు గాంధీ ఫోటో పెడతారు, చెప్పకపోవడం ఏంటి? ఏదో రకంగా వస్తూనే ఉంది కదా. చెప్పటం కాదండి, అట్నే భగత్ సింగ్ కూడా పెడతారు. అదే భగత్ సింగ్ వర్ధంతి జయంతులు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కానీ వాళ్ళు ఏం చెప్పారు ప్రజా సమస్యలు, వాళ్ళు ఎలా జీవించారు? ఇది భగత్ సింగ్ లాంటి ఇన్స్పైరింగ్ లైఫ్ మన యువతరానికి చెబితే అది ఎంత ఇన్స్పైర్ అవుతారు. ఏ ఉత్తేజం, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అతని సాక్రిఫైస్, ఆ సాహసం. 23 ఏళ్ళకి ఆయన ఉరికమ్మ ఎక్కుతూ మరి ఇంక్విలాబ్ జిందాబాద్కి వెళ్ళాడంటే ఆ సాహసాన్ని మన యువతరానికి అందించాలంటే ఆయన అట్లానే రైతుల సమస్యలు ఏం మాట్లాడాడు, మతాల గురించి ఏం చెప్పాడు, మరి అన్టచబుల్ అది కూడా చెప్పట్లేరు అంటారు. అది జరుపుతున్నాము ట్రెడిషనల్గా ఏదో నామకే వాస్తే జరుపుతున్నారు తప్పితే చెప్పాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? గాంధీ గురించి చెప్పాలంటే ఏం చేయాలి? అందరికి తెలియాలంటే ఏం చేయాలి? ముందు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో రావాలి ఒకటి. రెండోది రైటర్స్ కథల ద్వారా, నవలల ద్వారా, సినిమాల ద్వారా ఏదో రకంగా గాంధీ గురించి చెప్పాలి. పాజిటివ్. అవుట్డేటెడ్ అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఏమి స్టడీ చేయకుండా అవుట్డేటెడ్ గాంధీ మన పరికరాడు అని చెప్పాలి. ప్రాబ్లం ఎందుకై ఉంటుందంటే విపరీతమైన త్యాగంతో కూడింది కాబట్టి ఆ నైతిక విలువలతో నడవటం మనకు సాధ్యం కాదు. అది ఇటు పరిస్థితి సాధ్యం కాదు. కొంతమంది సాధ్యం అయిందని చూపిస్తారు, మేధా పాటకర్ లాంటి వాళ్ళు చూపిస్తున్నారు, ఆచరించి చూపిస్తున్నారు. సింపుల్ లైఫ్ తోటి ప్రజల్లో నిత్యం ఉంటూ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే కానీ వాళ్ళ గురించి కూడా ఎవరో ప్రచారం లేదు, ఇక్కడ మీడియాలో రాదు. వాళ్ళ గురించి చెప్తే అట్లానే అంబేద్కర్ చివరి రోజుల్లో మారాడు. ఆయన పెళ్ళి 49లో జరిగింది. రెండో పెళ్లి చేసుకున్నప్పుడు శుభలేఖ కార్డు అందరికి పంపుతాడు, పటేల్కి పంపుతాడు. పటేల్ ఉత్తరం రాస్తాడు, బాపు ఉంటే ఎంత సంతోషించేవాడు. పటేల్ అంబేద్కర్ రాస్తాడు, అంబేద్కర్ ఉత్తరం రాస్తాడు 3 times అభినందనలు చెప్తూ. ఇప్పుడు బాపు ఉంటే ఎంత సంతోషించేవాడు అంటే నిజమేనండి అని చెప్పి బాపు నిజంగా సంతోషించేవాడు. ఎందుకంటే ఆ భార్య చేసుకోబోయే బ్రాహ్మణు, ఈయన దళితుడు. తర్వాత ప్యారీలాల్కి ఇస్తాడు శుభలేఖని. కనాట్ ప్లేస్లో ఢిల్లీలో యాక్సిడెంట్ కలిశారట. కలిస్తే ప్యారీలాల్కి గాంధీ గారికి ఆయన మా దగ్గర మనిషి సెక్రటరీ చేశాడు. ఇస్తే ఆయన ఇదే అన్నాడు ప్యారీలాల్ కూడా, బాపు ఉంటే ఎంత సంతోషించేవాడు. నిజమే, మేము ఉంటే ఎంతో సంతోషించాడు. వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ గాంధీ. గాంధీని ఎవరన్నారు? అంబేద్కర్. ఇది ఏ సంవత్సరంలో? 49 అప్పుడే. అంటే ఒక రకంగా అంబేద్కర్ చివరి దశలో. ఇది చాలా మంది అర్థమైంది. ఇప్పుడు మధురమయ వ్యాసంలో రాశాడు ఇవన్నీ. మాయావతి గాంధీజీని విమర్శిస్తుంటే మీకు అసలు అంబేద్కర్ ఏం చెప్పాడో చివరి రోజులు మీరు స్టడీ తెలుసుకోవాలి మీకు అని చెప్పి ఇవన్నీ కోట్ చేశాడు. పటేల్ ఎలా అర్థం రాశాడు, ప్యారీలాల్ ఎలా అన్నాడు, ఈయన సమాధానం ఇది అని చెప్పాను. తర్వాత ఏదో ఇప్పుడు బీవీ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాడని చెప్పి అంబేద్కర్ విమర్శించినట్టుగా కూడా కొన్ని వస్తున్నాయి. వాడు అవి ఫేక్ ఎంతో తెలియదు, దీనికంటే ముందు అయి ఉంటుంది. అయి ఉంటుంది కాదని చెప్పేవాళ్ళు ఇప్పుడుదైనా తర్వాత అయ్యుండొచ్చు, విమర్శలాగా యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే గాంధీ. రెండోది ఏంటంటే ఇప్పుడు పూనా యాక్ట్లో ఉడంబడికలో కూడా ఈ రిజర్వేషన్స్ విషయంలో ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు పనికిరాదు, అందరూ కలిసి ఉండాల్సింది, కాకపోతే మీ సీట్లు పని కేటాయిస్తామని చెప్పుకున్నప్పుడు మేము అనుకున్న దానికన్నా మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి, నాకు చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ స్టేట్మెంట్ ఉంది. తర్వాత ఆయన మారిపోయేదో మార్చుకున్నాడు అభిప్రాయం కొద్దిగా. ఇట్లా కొన్ని ఉన్నాయి ఇట్లా. అయితే ఇప్పుడు బుద్ధిజాన్ని స్వీకరించిన తర్వాత అంబేద్కర్ చెప్పేదానికి గాంధీ చెప్పడానికి తేడా ఏంటో నాకు అర్థం కాదు. పాలసీస్లో ఎక్కడ ఎందుకంటే అంబేద్కర్ ఎక్కడ కూడా వైలెన్స్ అడ్వకేట్ చేయలేదు. న్యాయంగా నక్సలైట్ మావోయిస్టుల కన్నా ముందు ఆయన వైలెన్స్ అడ్వకేట్ చేయాలి. ఎందుకంటే మమ్మల్ని పశువుల కన్నా హీనంగా చూశారు మనుషులు. మిమ్మల్ని నరికితే తప్పేంటి అని అంబేద్కర్ అన్నారు. కానీ ఆయన లైఫ్లో ఏనాడు కూడా అంబేద్కర్ హింసను ప్రబోధించారు. మగ చెరువు దగ్గర చేసిన సత్యాగ్రహంలో కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు కొడతారండి. కొడితే తిరుగుబాటు చేసే యువకులు వాళ్ళ మీద పోయినప్పుడు అంబేద్కర్ వారిస్తాడు. మనం వాళ్ళు చేసే హక్కు కాదు, వాళ్ళకి అలవాటు ఉంది. కానీ మనం మార్పు తీసుకురావాలనుకుంటున్నాం. మనం మళ్ళీ హింస చేయకూడదు,
వాళ్ళని తిరుగుబాటు చేయకూడదు. ఇది ఎప్పుడు ముందే కదా, ఇది బుద్ధిజం స్వీకరించడం ముందు కదా? ముందే ఆయన అసలు ఒరిజినల్ మొట్టమొదటి కూడా బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది. ఆయన బాలుడుగా హై స్కూల్లో ఉండగానే అంబేద్కర్ అనే ఒక టీచరు బుద్ధుడి యొక్క బయోగ్రఫీని ఆయన కానుక వేస్తాడు, బాగా మార్కులు వచ్చినాయని చెప్పి. అందుకే ఆయన ఈ పేరు పెట్టుకున్నాడు అంబేద్కర్ అని. అంబేద్కరు ఆయన పేరు అంబేద్కర్ కాదు అది. అంటే దాని ద్వారా ఏంటంటే గాంధీకి మాట్లాడుతుందానికి అంబేద్కర్ మాట్లాడుతుంది పెద్ద తేడా లేదంటున్నారు. ఈ యాంగిల్, ఈ విషయం, నాన్ వైలెన్స్ విషయంలో వాళ్ళతో చాలా ఏకీభావం, గ్రేటెస్ట్ సిమిలారిటీ బిట్వీన్ బుద్ధ, అంబేద్కర్ అండ్ గాంధీ. అలాగే డెమోక్రసీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్. సరే, ఇప్పుడు గాంధీని ఒక్క 4 సెంటెన్స్లో మీరు వర్ణించాలి. అసలు గాంధీ గురించి మీరు ఏం చెప్తారు? మొత్తం ఓవరాల్ మీ అర్థం, మీ జీవితంలో గాంధీని అర్థం చేసుకున్న తీరులో భాగంగా, లేకపోతే సమాజాన్ని ఆయన పరిశీలించిన లేదా ఆచరించిన విధానాన్ని మీరు అర్థం చేసుకున్న విధంగా అసలు గాంధీ గురించి మీరు ఏం చెప్తారు? గాంధీజీ ఏ వృత్తి చేసినా, ఏ పని చేసినా నైతిక విలువలతో జీవించడం అనేది ప్రథమ సూత్రం. రెండోది, మనం అనుభవించే లైఫ్, లగ్జూరియస్ లైఫ్ అనేది ప్రజలందరికీ సాధ్యం కానప్పుడు మనం ఒక్కడమే కొద్దిమంది చేయటం అనేది నేరం అని చెప్పి గాంధీజీ. ఈ రెండు ప్రధానమైనవి సార్. శాంతియుత పోరాటం, ఏదైనా మన అసమ్మతిని శాంతియుత పోరాటంలో చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడిస్తే ఇంకా చాలా వచ్చేవేమో. దాదాపు మనం 1 గంట మాట్లాడాము. ఈ గంటలో గాంధీ గారి గురించి మీకు మీరు అర్థం చేసుకున్న విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఒక్కొక్కటి ఆయన కమ్యూనిజంకి ఎట్లా దగ్గర, లేకపోతే ఆయన రిలీజియన్స్ని ఎట్లా సమన్వయం చేశాడు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన ఏంటి, ఇవన్నిటి గురించి మీరు చాలాసార్లు మాట్లాడవచ్చు. మళ్ళొకసారి కలుద్దాం సార్. థ్యాంక్ యూ.